దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినం, ఈ బుధవారం చివరి బుధవారం. దేనికి చివరి బుధవారం? బైబిల్ స్టడీకి. అంతేగాని నెక్స్ట్ బుధవారం క్రిస్మస్, ఆ నెక్స్ట్ బుధవారం ఏంటమ్మా? నెక్స్ట్ బుధవారం క్రిస్మస్, నెక్స్ట్ బుధవారం 31st అంటారు ఇది. సరే, ఇప్పుడు మనకు బైబిల్ స్టడీ ఒక్కరోజు మాత్రమే ఈ సంవత్సరంలో. దేవుని వాక్యంలో కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలు, అంటే కార్య ఆరంభం కంటే కార్యాంతం మేలుకరంగా ఎవరు చేసుకోవాలి? మనమే చేసుకోవాలి. ఇప్పుడు మీ అందరూ చెప్తారో చెప్పరో నాకు తెలియదు, కానీ ఈ దినాన మీరు మేలుకరంగా చేసుకున్నారు. హల్లెలూయా. ఎందుకు? శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి, ఇళ్లల్లో ఎన్నో పనులు ఉన్నాయి. అయినా కానీ వాటన్నిటినీ అధిగమించి ఆపు చేసుకుని మీరందరూ కూడా దేవుడికి ప్రియారిటీ ఇచ్చారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువు, మీరు నన్ను ప్రేమించుచున్నారా? మీ పనులు పక్కన పెట్టి ఈ దినం నా యొద్దకు వచ్చారా అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనుకో నాలో నుంచి. ఇప్పుడు మీరు ఏం చెప్పగలరు? మేము ప్రేమించుచున్నాము, మా పనులు ప్రక్కన పెట్టుకుని వచ్చాము. ఎంతో బలహీనంగా ఉన్నా, పుష్ప గారు ఎంత బలహీనంగా ఉన్నారో, అయినా కానీ ఆ తల్లి ఎప్పుడూ కూడా దేవుడి సన్నిధిని మానలే. మన బలహీనతలో బలమిస్తాడు దేవుడు. హల్లెలూయా. స్వస్థత పొందుకొని మనం తిరిగి వెళతాం. ఇటు కృప దేవుడు మనకి ఇచ్చినందుకు గాను దేవుడికి స్తుతి కలుగుగాక. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారండి ప్రార్థనకు, ఆల్మోస్ట్ ఒకరిద్దరు తప్ప. అందరూ దేవుడి సన్నిధికి, ఇక్కడ లేనివారు రాలేదు, అందరూ దేవుడి సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకా సువార్త 16వ అధ్యాయము 10వ వచనం. గడిచిన వారం మనం ధ్యానం చేసుకుని ధ్యానాంశమే మరి యొక్క భాగాన్ని ఈ దినం ధ్యానం చేసుకోబోతున్నాం. మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ ఘననామానికి నాయన స్తోత్రాలు, స్తుతులు, వందనాలు. మీరు మంచివారు, మీరు గొప్పవారు, మీరు నిజదేవుడు అయ్యా. అతీతుడు, మానవ మాతృలమైన మాతో జతకట్టి మాతో మాట్లాడి మమ్మను బలపరిచి నిత్య రాజ్యం కొరకు మమ్మను సిద్ధపరిచి ఆ రాజ్య మహిమలో మీతో మమ్మను నిలవబెట్టుకోవడానికి మీరు మా కొరకు చేయనిదంటూ ఏది లేదు నాయన. ప్రాణం పెట్టునంతగా మమ్మను ప్రేమించా. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువా, కృపచేత మమ్మను జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం ఈ మాటలలో నుండి మీరు మాతో మాట్లాడండి. బిడ్డలు చక్కగా విని విశ్వసించి గ్రహించుకొని ఫలించి విస్తారంగా అభివృద్ధి నొందడానికి మీ కృపిచ్చి మీ నామాన్ని హెచ్చించుకోమని, మా అందరి ఆత్మలు ప్రభా ఏక మనస్సు ఏకాత్మ తాత్పర్యముగా పరిశుద్ధాత్మ అనే సంచకరువుతో ప్రభా మేము అయా కట్టబడడానికి, పరిశుద్ధాత్మ అనే సంచకరువును మేము ధరించుకోవడానికి మీ కృపను దయచేయమని, బలపరచమని, ప్రతి ఒక్కరిని మీ అధీనమందు ఉంచమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుడు వాక్యంలో మిక్కిలి కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడంట? నమ్మకంగా ఉంటాడు. మిక్కిలి కొంచెములో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉంటాడు. ఇది దేవుడు చెప్పిన మాట, మారదు. మిక్కిలి కొంచెములో ఎప్పుడైతే యథార్థంగా నమ్మకంగా ఉంటాడో వాడు ఎక్కువలో కూడా ఎలా ఉంటాడంటమ్మా? నమ్మకంగా. ఎక్కువలో మిక్కిలి కొంచెములో నమ్మకంగా లేడనుకో, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండడు. చాలా సందర్భాలు, చాలా దృష్టాంతాలు మనం అధ్యయనం చేసుకున్నాం. కుటుంబం విషయంలో మనం నమ్మకంగా ఉండాలని, భార్యాభర్తలు దేవుడు వాక్య విషయంలో నమ్మకం, యథార్థత. నమ్మకం అంటే భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, విధేయత చూపండి. భర్తలారా మీ భార్యలు బలహీనమైన ఘట్టాలని ఎరిగి వారిని ప్రేమించండి, సన్మానించండి, వారిని నిష్ఠూర పెట్టవద్దు.
అప్పుడు ఎటువంటి దీవెనలు కుమ్మరింపబడతాయి? నమ్మకమైన వారికి మెండైన దీవెనలు కలుగునని సామెతల గ్రంథంలో రాయబడిన మాటను బట్టి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలై ఉంటారు. హల్లెలూయా. బహుగా ఫలిస్తారు, బహుగా అభివృద్ధి చెందుతారు. వారి వలన, వారి కుటుంబం వలన తండ్రికి మహిమొస్తుంది. తోటి విశ్వాసులు లేదా ఇరుగు పొరుగు వాళ్ళు మాదిరిగా తీసుకుంటారు. విస్తారమైనటువంటి దీవెనలు కుటుంబం మీద కుమ్మరిస్తాడు దేవుడు. అంతేకాదు, యోసేపు పరాయి దేశంలో కూడా నమ్మకంగా ఉన్నాడు యజమానునికి. ఆ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మెండైన దీవెనలు యోసేపు మీద కుమ్మరించినట్లుగా మనం గడిచిన వారం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. మన జీవితంలో ఎవరికండి నమ్మకంగా ఉండాలి? మనం దేవునికి. దేవునికి నమ్మకంగా ఉండడం అంటే ఏంటి? దేవుని వాక్యము మనం ఏ పరిధిలో నిలబడినా ఆ పరిధిలో మనం నెరవేర్చడమే దేవుని ఎదుట నమ్మకంగా ఉండడం. మనం ఏ పరిధిలో ఉన్నా, యజమానుల దగ్గర మనం ఉన్నప్పుడు యజమానుల ఎదుట పనివాళ్ళు ఎలా ఉండాలి? నమ్మకంగా, యథార్థంగా, వాళ్ళ పనులా మన పనులా చేసుకోకూడదు. అర్థమైందండి? కొంతమంది అంటారు, ఇది నా సొమ్ము కాదు, నా అత్తోరు సొమ్ము అన్నట్టుగా చేస్తున్నావే బాబు అంటారు. ఏమంటారమ్మా కొంతమంది? ఇది నా సొమ్ము కాదు, నా అత్తోరు సొమ్ము అన్నట్టుగా చేస్తావేటే బాబు అని తల్లే తిడద్ది. ఎప్పుడు? పిల్లలు సరిగ్గా చేయకపోతే. సామెత ఉంది కదా మనకి. అంటే ఏంటంట ఆ సామెత ఎలా వచ్చింది? తన సొమ్ము అయితే ఒకలా చేసుకుంటుందంట, అత్తగారి సొమ్ము అయితే మరోలా చేస్తుందంట. తన ఇల్లు, తన సంపాదన, తన పరిస్థితులు అయితే ఒకలా చేసుకుంటుందంట, అత్తగారిదైతే మరోలా చేసుకుంటుందంట. అక్కడ దేవుని వాక్యానికి అనుకూలమా ప్రతికూలమా? అది కూడా చెప్పలేరండి. అది కూడా చెప్పలేరా? అనుకూలమా ప్రతికూలమా? అంటే ప్రభువు ఎలా ఉండమంటారు? నమ్మకంగా, యథార్థంగా. యోసేపు తన జీవితంలో నమ్మకస్తుడు. దావీదు తన తండ్రి మంద విషయంలో నమ్మకస్తుడు. మా అమ్మేగా, మా నాన్నేగా, మాదేగా అని తండ్రి జేబులో డబ్బులు తీసుకెళ్ళేవనుకో, దేవుడు ఏమంటాడో, ఒరే దొంగ, దొంగోడా అంటారు. మరి పక్కింట్లో తీసుకెళ్తే అప్పుడు దొంగోడే కదా. బ్యాంకు దోస్తే అప్పుడు దొంగోడే. తల్లిదండ్రుల విషయంలో కూడా పిల్లలు ఎలా ఉండాలో ప్రభువాక్యం తెలియపరుస్తుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలో ప్రభువాక్యం తెలియపరుస్తుంది. నమ్మకత్వం అంటే ఏంటంటే, మనం దేవుని ఎరిగిన దినం మొదలుకొని చనిపోయేంత వరకు మనం ఏ పరిధిలో నిలబడ్డామో ఆ పరిధికి దేవుని వాక్యం మనకుంది. ఆ వాక్యాన్ని నెరవేర్చడమే దేవుని ఎదుట నమ్మకత్వము. హల్లెలూయా. క్షుణ్ణంగా గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. కుటుంబం విషయంలో నమ్మకత్వం, తల్లిదండ్రుల విషయంలో నమ్మకత్వం, బిడల విషయంలో నమ్మకత్వం, ఇరుగు పొరుగు విషయంలో నమ్మకత్వం, యజమానులు ఎదుట నమ్మకత్వం, పరాయి దేశములో యజమానులు ఎదుట నమ్మకత్వం, పరాయి వాని భార్య ఎదుట నమ్మకత్వం. దావీదును, యోసేపును మనం ధ్యానం చేసుకున్నాం. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మనం ధ్యానం చేసుకున్నటువంటి దావీదుకి దీవెనలు ఎలా కలిగాయి? మెండుగా. యోసేపుకి ఎలా కలిగాయి? నా స్వరం ఎలా వస్తుంది మైక్లో? నా స్వరాన్ని మించి రావాలి. ఇంతమంది ఉన్నారు కాబట్టి ఉన్నదాన్ని అడుగుతున్నాను కదా, లేనిదాన్ని అడగట్లేదు కదా. మీరు చిన్నపిల్లలు తెలుసా మీకు? బడి పక్కన ఎవరో స్కూల్ పక్కన ఎవరిల్లో ఇల్లు ఉందా? 2 1 2 2 4 ఎంత గట్టిగా అంటారు? ఏపీపీఎల్ యాపిల్ అంటే సారు మాట వినబడదు, కానీ ఎవరి మాట వినబడద్ది? పిల్లల మాట. ఎంత గట్టిగా వినబడద్ది? ఇప్పుడు కూడా ప్రశ్న అడిగినప్పుడు సమాధానం ఎలా రావాలి? తెలియంది కాదు కదా అడుగుతుంటా, తెలిసిందే అడుగుతున్నాం కదా. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, యోసేపు మీద మెండైన దీవెనలు కురిసాయా లేదా? దావీదు మీద కురిసాయా లేదా? తర్వాత కుటుంబం నమ్మకంగా ఉంటే ఎటువంటి దీవెనలు? నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి, నీ భోజనపు బల్ల చుట్టూ పిల్లలు ఒలీవ మొక్కలు. అది దీవెనా శాపమా? ఇప్పుడు చూడండి, ఎవరి మట్టుకు వాళ్లకు వాక్యం ఉంది, ఆ వాక్యాన్ని నెరవేర్చడమే నమ్మకత్వం. హల్లెలూయా. కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడంటే
మనము దేవుని ఎరిగిన దినం మొదలుకొని నమ్మకత్వములో మనము నిలిచినట్లయితే మనం ఎన్నటికీ నమ్మకత్వాన్ని కోల్పోం. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, బాల్య దినములు ఎందే వారికి మీరు బోధించండి, పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. అంటే జస్ట్ అర్థం కావడం కోసం దీనిని చెప్తున్నా. అంటే బాల్యములోనే వాడు నడవలసిన త్రోవను బాల్యంలో నేర్పించామంటే ఆడు త్రోవలో నిలబడిన వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు. హల్లెలూయా. సమూయేలుకి బాల్యంలోనే ఆ త్రోవ బయలుపరచబడింది. పెద్దవాడైనప్పుడు అన్నాడు, ఏ విషయంలో నేను దేవుని ఎదుట అపనమ్మకత్వంగా ఉన్నాను చెప్పండి నా పరిధిలో. అతడు దేవుని ఎరిగిన దినం మొదలుకొని వృద్ధాప్య దశ వరకు కూడా దేవుని ఎదుట నమ్మకత్వం. హల్లెలూయా. నమ్మకత్వం అంటే ఒక డబ్బుల విషయంలో నమ్మకం కాదు, మనం ధ్యానం చేసుకుంటా. నమ్మకత్వం అంటే వాక్యం విషయంలో నమ్మకం, యథార్థత, నెరవేర్పు. హల్లెలూయా. అప్పుడు ఆటోమేటిక్గా అప్లై అవుతాయి. ఏమవుతాయి? ఒంట్లో బాగాలేదంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారంటే డాక్టర్ దానికి తగినటువంటి మెడిసిన్ ఇచ్చారంటే ఆ మెడిసిన్ వేసుకోవడమే నీ పని, ఆటోమేటిక్గా అప్లై అయిపోద్ది. ఏమైపోద్ది? ఆటోమేటిక్గా స్వస్థత వచ్చేస్తుంది నీకు. మెడిసిన్ నిన్ను ఏం చేస్తుంది? హల్లెలూయా. ఈ వాక్యం మనకు ఔషధం. హల్లెలూయా. ఈ వాక్యమనే మనం భుజించాలి. హల్లెలూయా. ఇది భుజిస్తే నువ్వు చేయాల్సింది ఏం లేదు, ఆటోమేటిక్గా నువ్వు గ్రహించుకుంటే ఆటోమేటిక్గా నువ్వేం చేయగలుగుతావు? నిలబడగలుగుతావు. హల్లెలూయా. అలా నిలబడిన వాడే దావీదు, అలా నిలబడిన వాడే యోసేపు, అలా నిలబడినటువంటి కుటుంబమే ఆశీర్వదింపబడిన కుటుంబం. అలా నిలబడిన వాడే అద్భుతమైనటువంటి పనివాడు యోసేపు. హల్లెలూయా. యోసేపు తన జీవితంలో తన నమ్మకత్వం ఎక్కడి వరకు పోలే, ఎప్పటి వరకు పోలే? పరాయి దేశంలో ఉన్నా కూడా దేవుని ఎదుట నమ్మకంగానే ఉన్నాడు. ఇప్పుడు ఎవరు చూడాలండి మనల్ని? ప్రభువు చూడాలి, మనుషులు కాదండి. మనుష్యుల మెప్పు పొందుకుందాం, మనుష్యులు ఎదుట పడిపోయామా కంట్లో? ఆయన వచ్చారా రాలేదా? అసలు మనం ఎలా చేస్తున్నప్పుడు కంట్లో పడిపోతే చాలు కదా, మనం కాదండి. నువ్వు కంట్లో పడిపోతే చాలు కదా అని తలంపు నీలో పుట్టక మునిపోయి దేవుడికి తెలుసు. యథార్థత. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనకు కావలసినది యథార్థత, నమ్మకత్వం, పరిశుద్ధత. ఇదే దేవుని ఎదుట మనల్ని నమ్మకస్తులుగా నిలబెడద్ది. ఇప్పుడు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశం ఏంటంటే ఆజ్ఞల విషయంలో నమ్మకత్వం. ఆ ఆజ్ఞ దేవుని వాక్యం కదా, ఆ మాటే దేవుని వాక్యం కదా. దేవుని మాట విషయంలో, దేవుని ఆజ్ఞ విషయంలో నమ్మకత్వము. హల్లెలూయా. సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటి? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. మోపైన వర్షం అంటే తెలుసా? మోపైన వర్షం, ఓ మాదిరి వర్షం, ఓ మాదిరి వర్షం, మోపైన వర్షం. శతక్కుడేసింది వర్షం, శతక బాధేసింది, బాధుడే బాధుడు. ఇదే వర్షం. మెండైన దీవెన, మోపైన దీవెన. హల్లెలూయా. దాని అర్థం తెలియజేయడం కోసం నేను అది చెప్పాను. ఇప్పుడు దీవెన వేరు, మెండైన దీవెన వేరు. సామెతల గ్రంథంలో రాయబడిన మాట 28:20, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. ఇప్పుడు ఆజ్ఞల విషయంలో లేదా దేవుని మాట విషయంలో లేదా దేవుడి ఆజ్ఞ విషయంలో నమ్మకంగా ఉంటే ఎటువంటి దీవెనలు కలుగుతాయి? నమ్మకంగా ఉండకపోతే దానికి రివర్స్. ఏం చెప్తారు మీరు? దానికి రివర్స్. ఏ దీవెన కలగదు, ఏ ఆశీర్వాదము కలగదు. దేవుడిచ్చేటువంటి దీవెన సకల విధములైన దీవెనలు. హల్లెలూయా. సకల విధములైన దీవెనలు. దేవునికి మహిమ కలుగును గాక. అందులో ఏముంటాయి? సంతోషము, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సుఖజీవనం ఉంటుంది. ఇప్పుడు మనకి దేవుని దీవెన మెండుగా కలగాలి. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక కథ చెప్పినట్లుగా నేను చెప్తాను. మనందరికీ తెలిసిన వాళ్ళే, కానీ కోణాలు వేరు. విననటువంటి వాక్యమే ధ్యానం చేసుకుందాం. దానియేలును మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే
చాలాసార్లు ధ్యానం చేసాం. ఈ దినాన కూడా దానియేలును మనం ధ్యానం చేస్తే, దానియేలంట బాల్యములోనే దేవుని ఎదుట యథార్థంగా ఉండడాన్ని, నమ్మకంగా ఉండడాన్ని నేర్చుకున్నాడు. హల్లెలూయ. నమ్మకం అంటే ఏంటి? తమ పరిధిలో దేవుని వాక్యాన్ని నెరవేర్చడం నమ్మకం దేవుని ఎదుట. ఇప్పుడు దానియేలు ఎవరంటే బాలుడు అని రాయబడి ఉంది. నెబుకద్నెజర్ రాజుకి దేవాది దేవుడు వాళ్ళ దేశాన్ని అప్పగిస్తే, వాళ్ళ దేశాన్ని చెరపట్టేసుకుని వెళ్ళిపోయాడు నెబుకద్నెజర్ రాజు. ఆ టైంలో నెబుకద్నెజర్ రాజు నపుంసకుల అధిపతి అనబడేటువంటి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, రాజవంశానికి చెందిన వాళ్ళు, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు, బహు సౌందర్యం కలిగిన వాళ్ళు, ఫలానా క్వాలిటీస్ కలిగినటువంటి బాలురును నువ్వు నా సముఖంలో నిలబెట్టి వాళ్ళకి కల్దీయుల విద్య నేర్పించాలి. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. వాళ్ళు ఎవరు అంటే బాలురు. ఆ బాలుల్లో చాలామంది ఉండొచ్చు, కానీ దానియేలు, శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఆ బాలురులో ఉన్నవాళ్లే. వాళ్ళ రాజవంశానికి చెందిన వాళ్ళు. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా సమూయేలు బాలుడు నడవలసినటువంటి త్రోవను బాల్యంలోనే నేర్చుకున్నాడు. పెద్దవాడైనప్పుడు అతను ఏమవలే, తొలగిపోలే. ప్రభువు చెప్తున్న వాక్యం కూడా, కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. మీకు అర్థం అవడానికి, చిన్నప్పటి నుంచి దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నవాడు పెద్ద ఎదిగినా కూడా దేవుని ఎదుట నమ్మకంగా ఉంటాడని అర్థం చేసుకోవచ్చు కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఈ దానియేలు ఏ ఉద్దేశ్యము కలిగి ఉన్నాడంటే, మా దేవుడు మాకు కొన్ని ఆజ్ఞలిచ్చాడు, విగ్రహ సంబంధితమైనటువంటి అపవిత్రత నేను అంటించుకోకూడదు అని బాల్యములోనే అతడు జ్ఞానం కలిగి ఉన్నాడు. అంటే నేర్చుకున్నాడు. నేర్చుకుని అమలు పరచడం గొప్ప, నేర్చేసుకోవడం గొప్ప? వినేసి వదిలేయడం గొప్ప, గ్రహించుకోవడం గొప్ప? బాగా చదివేసి ఎగ్జామ్లో చేతులు ముడుచుకుని కూర్చోవడం గొప్ప, రాయడం గొప్ప? అంతేనా? ఇవన్నీ నాకు వచ్చేసినాయే, 100కు 100 అని అందరం ఇలా చూస్తా కూర్చున్నాం అనుకో, ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే మన జీవితంలో సార్థకత చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. సార్థకతలోనికి రావడం చాలా ప్రాముఖ్యం. విజయాన్ని సాధించడం చాలా ప్రాముఖ్యం. అయితే అయింది కానండి, తాబేలు మెల్లగా నడిచింది కానండి, కుందేల మీద విజయం సాధించింది. అది సార్థకత. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, బాలుడైనటువంటి దానియేలుకి దేవుడు వాక్యం తెలుసు, నెరవేర్చడం కూడా తెలుసు. ఆ టైంలో రాజుగారు 3 సంవత్సరాలు ఆయనకి ఇచ్చేటువంటి భోజనాన్ని వీళ్ళకి కేటాయించి రాజుగారు భుజించు భోజనం మాంసాహారము ప్లస్ ద్రాక్షరసము, వీటన్నిటినీ కూడా వీళ్ళకి కేటాయించాడు. వీళ్ళలో ఎవరున్నారు? దానియేలు ప్రముఖుడు. అయితే దానియేలుకు ఒక ఉద్దేశ్యం ఉంది కదా, దేవుని ఎదుట నా పరిధిలో నేను నమ్మకంగా ఉండాలి, ఎక్కడైనా ఉండాలి. ఎందుకు? ఆయన ఎక్కడైనా ఉంటాడు. ఎందుకు? ఆయన ఎక్కడి నుంచైనా చూస్తాడు, ఏ యాంగిల్లోంచైనా నేను కనబడిపోతాను. అవునా? మన పుట్టింటికి వెళ్ళినా కనబడతామా? మెట్టింట్లో ఉన్నా కనబడతామా? బంధువుల ఇంటికి వెళ్ళినా కనబడతామా? అప్పుడు కూడా మన మాటలు, మన తీరు, మన ప్రవర్తన దేవుడు కళ్ళు మూసుకోడు. ఎరడోని క్యాంపులో గ్రామంలో ఉన్న బిడ్డ పాపం రాయచూరుకి వెళ్ళింది, ఇంకా చూడను అనుకునే రకం కాదు కదా. అవునా? అందుకని మన మాట, మన తీరు, మన ప్రవర్తన నమ్మకంగా ఉండాలి. అందుకే యోసేపు పరాయి దేశంలో కూడా తన దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు బాలుడైనటువంటి ఈ దానియేలు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఏ గ్రహింపు ఉందే ఈయనకి? దేవుడు ఉన్నాడు, దేవుడు ఏ యాంగిల్లో నుండి నన్ను చూస్తాడు. కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఎలా ఉంటున్నారంటే, దేవుడు అన్నవాడు మందిరములో పాస్టర్ గారు ఎదురుగుండున్నప్పుడు మాత్రం ఏం చేస్తాడు? చూస్తాడు. ఇంట్లో భర్తతో ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పినప్పుడు చూడ్డు, ఇరుగామె పొరుగామె గురించి లేనిపోయిన చెప్పినప్పుడు చూడ్డు,
పలానా చోటుకి ఎక్కడికో పెళ్ళికి వెళ్ళి ఎక్కడెక్కలో పక్కపక్కలు చేసినప్పుడు చోటు అక్కడ మన వరస మనదే. ఇక్కడ మాత్రం పాస్టర్ అమ్మ గారు తోటి విశ్వాసులు ఉన్నప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే దేవుడు చూస్తాడు. దానియేలుకు ఉన్నటువంటి గ్రహింపు నేటి దినాన క్రైస్తవ సమాజంలో లేదు, సార్వత్రిక సంఘంలో లేదు. అందుకే దానియేలు జీవితం ఎలా ఉందో నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి పేరుకు మాత్రమే క్రైస్తవులని చెప్పుకుంటున్న వారి బ్రతుకులు ఎలా ఉన్నాయో మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఈయన ఏ యాంగిల్లో నుండి అయినా దేవుడు నన్ను చూస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, ప్రభువా నేను కూర్చుంట లేచుట నీకు తెలుసు, నా నోటి మాట నా నాలుకకు రాక మునుపు నీవెరుగుదువు. మనం కూడా పాట కట్టాం కదా, కూర్చున్నా నిలుచున్నా పండుకున్నా మేలుకున్నా అంటే ఏంటి? అక్కడ కట్ చేస్తే కూర్చోవడం తెలుస్తుంది, నిలబడడం తెలుస్తుంది, పండుకోవడం మేలుకోవడం రెప్పేయడం అన్నీ తెలుస్తుంది, స్టెప్ వేయడం కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ దానియేలుని చూసుకుంటే దానియేలు నా దేహమును నేను అపవిత్రపరుచుకోను. ఏ అవగాహన ఉందంటే నా దేహము దేవునికి దేవాలయం, నేనే దేవునికి ఒక ఆలయం, అపవిత్రమైనది విగ్రహ సంబంధితమైనది అది నేను ముట్టను అని ఏం చేశాడు? ప్రార్థన చేసి ప్రభు యొద్ద నుండి నడిపింపును పొందుకుని అద్భుతంగా నపుంసకుల అధిపతితో మాట్లాడుతుంటే దేవుడు నపుంసకుల అధిపతిని బాలుడైన దైవ జ్ఞానం కలిగిన దేవునిడ నమ్మకగలుగా ఉండడానికి ప్రాకులాడుతున్న అతని యొక్క ప్రాకులాటను చూచి దేవుడు నపుంసకుల అధిపతిని దానియేలుకు అనుకూలపరిచాడు. హల్లెలూయా. ఇది నాన్న దేవుని కొరకు మనము ప్రాకులాడుతున్న ప్రాకులాట, యథార్థత కొరకు, నమ్మకత్వం కొరకు, పరిశుద్ధత కొరకు మనం ప్రాకులాడితే దేవుడు మనకు అనుకూలుడవుతాడు, ఏ పరిస్థితినైనా అనుకూలపరుస్తాడు. హల్లెలూయా. ఆ ప్రాకులాట ఎవరు చూడాలి? ఎందుకు? ఏ యాంగిల్లో నుంచి అయినా మనం ఆయనకి కనబడగలం. ఇప్పుడు ఎవరు ప్రాకులాడాడండి? దానియేలు ప్రాకులాడాడు కాబట్టి సక్సెస్ అయ్యింది. హల్లెలూయా. ఇప్పుడు నపుంసకుల అధిపతి మాట్లాడుతున్నాడు, ఓకే దానియేలు నాకు కూరగాయలు ఆకుకూరల భోజనం పెట్టమన్నావుగా, ఓకే కూరగాయల భోజనం ఆకుకూరల భోజనం పెడతాను, ఒక్క 10 రోజులు నేను నిన్ను గమనిస్తాను. నువ్వేమాత్రం పక్క చిక్కుపోయావనుకో, ఇది రాజుగారి ఆజ్ఞ, నన్ను ఉంచడు రాజు, అందుకని ఒప్పందం, ఒక్క 10 రోజులు చూస్తాను, ఓకేనా? ఓకే శాంక్షన్. ఇప్పుడు నీ మనస్సును నా వైపుకు తిప్పిన దేవుడు రేపటి దినాన నేను బక్క చిక్కిపోకుండా నేను రాజుగారి భోజనం భుజిస్తున్న వాళ్ళకంటే మిక్కిలి ఉన్నతంగా కనబడేలాగా చేయగలిగే శక్తిమంతుడు పరలోకమందున్నాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం అతనికి ఉంది కానీ కాలు దొక్కేసుకున్నాడా? కార్యం చేస్తే చేసాడు కానీ దేవుడు కూతే చేసాడు. కోతంత ఎంత కార్యం చేస్తే చేసాడు కానీ ఫుల్గా చేయలేదు దేవుడు. ఎలా చేశాడు? షార్ట్గా చేశాడు. 10 రోజులు చూడడం కాదు కానీ మొత్తానికి మనకు అనుకూలంగా ఉంటే ఎంత బాగుంది, 3 సంవత్సరాలనే అనుకున్నాడండి. అనుకున్నాడా? పై మెట్టుకు ఆలోచిస్తున్నాడు, పై స్థాయిలో ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కార్యము చేసిన దేవుడు రేపు కూడా కార్యం చేస్తాడు. ఎప్పుడు? 10 రోజుల తర్వాత. హల్లెలూయా. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మన ధ్యేయమే ప్రార్థన. ఏదైనా ప్రతికూలంగా కనబడిందా? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడు. 10 రోజులు అయిన తర్వాత నపుంసకుల అధిపతి పరిశీలన చేస్తున్నప్పుడు దానియేలుని మిగతా వారందరికంటే సౌందర్యంగాను కళగాను కనబడ్డాడు. హల్లెలూయా. ఇది ఎవరు చేసిన కార్యము? దేవదేవుడు మాత్రమే చేసినటువంటి కార్యం. ఏం జరిగింది? అద్భుతం జరిగింది. ఏం జరిగింది? తమ దేహాన్ని అపవిత్రపరుచుకోకూడదనే ఉద్దేశాన్ని దేవుడు సఫలం చేశాడు. హల్లెలూయా. ఇదేనా మన ఉద్దేశాలను దేవుడు సఫలం చేయాలంటే మనకు చాలా ఉద్దేశాలు ఉంటాయండి. మా అబ్బాయిని ఎలా చేయిద్దాం? డాక్టర్ చేయించేద్దామా? ఇంజనీర్ చేయించేద్దామా? క్రైస్తవ సమాజంలో లేరండి. మీరు లేరులేండి బాబు, మీరు లేరు కాబట్టి నిర్భయంగా ఉన్నారు, మంచిది. దేవుని ఎదుట అంత యథార్థత, దేవుడు అంటే అంత మీకు జ్ఞానోదయం కలిగింది, దేవునికి స్తుతి కలుగుగాక. చాలామందికి దేవుడు అంటే ఏంటో తెలుసా? మా అబ్బాయి డాక్టర్ చేయి ప్రభువా, జరిగేంత వరకు ప్రార్థన చేయడమే.
కానీ మన ఉద్దేశాలు మొట్టమొదటగా మనల్ని మనం అపవిత్రపరుచుకోకూడదని ఉద్దేశం ఉండాలి. హల్లెలూయా. మనము దేవుని ఎదుట యథార్థతను కోల్పోకూడదు, నమ్మకత్వాన్ని కోల్పోకూడదు, పరిశుద్ధతను కోల్పోకూడదని ఉద్దేశం ఉంటే దీవెనలు ఎలా కలుగుతాయో మనం అడగక ముందే దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచుతాడు. హల్లెలూయా. అడుక్కుని తెచ్చుకోవడం బెటరా, సిద్ధపరిచి తెచ్చుకోవడం బెటరా? దాని అర్థం ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధమైన అడుగుతున్నావంటే శరీర సంబంధమైనవి దానికి లింక్ అయి ఉంటాయి. నువ్వు అడగక మునిపే దేవుడు నీకు ఇవ్వడానికి సమర్థుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 10 రోజులు చూసిన తర్వాత ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాలు కూడా ఏమేసి పెట్టచ్చు? ఆకుకూరలు, కూరగాయలు భోజనం. ఆ తర్వాత నెబుకద్నెజరు రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయనకి ఎలా కనబడుతున్నారంటే అక్కడ ఉన్న వాళ్ళందరికంటే మహాజ్ఞానిగా కనబడుతున్నాడు. ఎవరో? దానియేలు. అక్కడ రాయబడింది, మనకందరికీ తెలుసు ఆ మాట. దానియేలు గ్రంథంలో రాయబడింది. ఒక్కసారి చదివించేస్తాను. దానియేలు గ్రంథం వినండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం. 19 చదువుతాను చూడండి. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య వంటి వారు ఎవరునూ కనబడలేదు గనుక వారే రాజు సముఖమును నిలిచిరి. రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతటా ఉండు శకునగాండ్ర కంటే గారడి విద్య గల వారి కంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడిను. హల్లెలూయా. 10 అంతలు శ్రేష్ఠులు. ఎవరికంటే? వాళ్ళ దగ్గర ఉన్న వారికంటే. అసలు ఎవరు నేర్పారు? ఎవరు కల్దీయుల విద్య ఎవరిదే? ఎవరు కల్దీయుల విద్య నేర్పారు? నేర్పిన వారి తలదన్ని 10 అంతల జ్ఞానంతో నిలబడ్డాడు దానియేలు. దానియేలు యొక్క మార్గాన్ని ఎంచుకున్నటువంటి షద్రక్ మేషక్ అబేద్నెగోలకు కూడా అటువంటి కృప దక్కింది. హల్లెలూయా. చూడండి, ఇదంతా ఎవరు చేశారు? ప్రభువు చేశారు. అంటే ఇప్పుడు అతనికి ఏం కలిగింది? దేవుని యొద్ద నుండి అద్భుతమైనటువంటి దీవెన కలిగింది. ఎలాంటి దీవెన? రాజు సముఖములో నిలబడేటువంటి దీవెన, 10 అంతల శ్రేష్ఠులు అనబడేటువంటి దీవెన, అతీతులు అనబడేటువంటి దీవెన, మనోళ్ళనే తలదన్నగలిగేటువంటి స్థితిలో ఉన్నవారు అనేటువంటి దీవెన ఎవరెవరికి ఇచ్చారు? దానియేలుకు దేవుడు ఇచ్చాడు. దానియేలు మార్గములో నిలిచిన షద్రక్ మేషక్ అబేద్నెగోలకు దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఇది దీవెన కదా, చాలా గొప్ప దీవెన. రెండవ సందర్భం మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో దానియేలుని చాలామంది చూస్తూ ఉన్నారు. ఎక్కడ? పరాయి దేశంలో ఉన్నాడు దానియేలు. ఆ పరాయి దేశంలో దానియేలు అంచెలంచెలుగా ఎదగబడడం ఓర్వలేకపోతున్నారు. అలాంటప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఈ దానియేలును రాజ్యం విషయంలో మనం పట్టుకోలేము. ఎందుకంటే తప్పైనా లోపమైనా కనబడదు. తప్పైన లోపమైన ఎందుకు కనబడదో? నమ్మకంగా ఉన్నాడు కాబట్టి. దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నవాడు, దానికి లింక్ ఏంటంటే తప్పకుండా మనిషి ఎదుట నమ్మకంగా ఉండాలి. అసలు దేవుని ఎదుట నమ్మకం ఎప్పుడు దేవుడు కనుపరుస్తాడు ఒక మనిషి అంటే, దేవుడిచ్చిన మనిషికి సంబంధించిన ప్రవర్తన, వ్యత్యాసం, మాట, తీరు, పరిస్థితులు, స్థితిగతుల్లో న్యాయంగా యథార్థంగా దేవుని వాక్యాన్ని నెరవేర్చిన వాడైతే వాడు ఆటోమేటిక్గా దేవుని మాటను ఆజ్ఞ నెరవేర్చిన వాడు అవుతాడు. అంతే కదా వాక్యం, అంతే కదా. అయితే ఇప్పుడు దానియేలులో తప్పు కానీ లోపం కానీ ఏమీ కనిపెట్టలేము. ఇప్పుడు ఏం చేద్దాం? నిద్ర పట్టట్లే. వాళ్ళే జ్ఞానులు అంట. ఎవరంటాళ్ళు? వీళ్ళందరూ ఏమి ప్లాన్ వేసుకున్నారంటే, ఈయన కానీ ఎక్కడ తప్పట్లేం కానిరా, దేవుడి విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్. లెక్కల విషయంలో పర్ఫెక్ట్, అన్ని విషయంలో పర్ఫెక్ట్, లెక్కల్లో దొరకడు మనకి. అందుకని దైవికమైన విషయంలో దొరుకుతాడు అని ఎవడికొచ్చిందో కానీ మంచి బలెట్టి ప్లాన్ వచ్చింది. ఏం ప్లానో తెలుసా? రాజుగారినే పూజించాలి, ఇంకా ఎవరిని పూజించకూడదు. ఎవరైనా రాజుగారిని తప్ప తమ తమ దేవుళ్ళని, తమ తమ దేవతల్ని పూజించినట్లు కానీ తెలిసిందో సింహాల బోనులో పడేయాలి వాళ్ళని అని ప్లాన్ చేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజా మిమ్మల్నే సేవించాలని అనుకున్నాం మేము, అందుకని ఒక రాజశాసనాన్ని మీరు విడుదల చేయండి, రాజశాసనం సంతకం చేయండి
దానిని తాకీదులు పంపిస్తాము. మీకు తప్ప ఎవరికైనా ప్రార్థన చేశారో, అంటే మిమ్మల్ని దేవుడికి కొలుస్తాం మేము, ఎవరినైనా కొలిచారో సింహాల బోనంటే రాజుగారికి ఎక్కడ లేని నన్ను దేవుడిగా కొలస్తున్నారంటే మొత్తం నాలో ఏదో చూశారు. వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నారు, నాలో ఏ గుడ్ క్వాలిటీయో చూశారు వీళ్ళు. అందుకని దేవుడు స్థానాన్ని నాకు ఇస్తున్నారు. అతడు అన్యజనుడు కాబట్టి ఓకే అన్నాడు. దేవుని బిడ్డలు ఓకే అంటారా? ఒకవేళ దేవుని బిడ్డే కనుక ఓకే అన్నాడంటే వాడు భ్రష్టుడు, పడిపోయినోడు, చెడిపోయినోడు. అర్థమైందా? అతను అన్యజనుడు కాబట్టి ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట కౌంట్. స్టార్ట్ అయ్యేటప్పటికి మన దానియేలు గారు కిటికీ తలుపులు మూసుకోలేదు. తెరవబడినటువంటి కిటికీలను మూయకుండా యథాప్రకారంగా ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దొరికేశాడు రా అన్నారు. ప్లాన్ ఇచ్చినాడు అన్నాడు. నేను చెప్పానా కరెక్ట్గా పడతాడని బోల్లో వచ్చేసారండి అందరూ. దానియేలు దగ్గరికి వచ్చి, దానియేలా రా రాజుగారి దగ్గరికి అంటే దానియేలుకు తెలుసు ఆల్రెడీ. సరే ఓకే అన్నాడండి. సింహాల బోరులో పడేశారు. ఆనందిస్తున్నారు, ఆర్భటిస్తున్నారు, సంతోషిస్తున్నారు, విందులు చేసుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, సంగీత సునాదాలతో ఆర్భాటం చేసుకుంటున్నారే. దానియేలు పని అయిపోయింది. ఇంకా సింహాల బోన్లో పడినోడు ఇప్పుడు వరకు కూడా ఎవడో బ్రతికిన దాఖలాలు లేవు. పడ్డాడంటే చచ్చాడే అనుకున్నారు. అనుకున్న తర్వాత రాజుగారికి మాత్రం మిక్కిలి బాధ కలిగింది, వేదన కలిగింది. ఆ రోజు అర్థం అవ్వలేదు కానీ రాజుగారికి ఇప్పుడు మాత్రం అర్థమైపోయింది. కుట్రలో ఒక భాగమా నన్ను దేవుడిగా పూజించడం, ప్రార్థన చేయడం. అయ్యయ్యో, దానియేలు నాకు చాలా ప్రధానమైనోడు, జ్ఞాని, ఎప్పుడు నెబుకద్నెజర్ రాజు కాలంలో నుంచి ఉన్నవాడు, దర్యావేషు రాజు అనుకుంటున్నాడు. అంటే నెబుకద్నెజర్ అయిపోయాడు, నెబుకద్నెజర్ కొడుకు బెల్షస్సర్ అయిపోయాడు, బెల్షస్సర్ అయిపోయిన తర్వాత వేరే దేశానికి సంబంధించిన వాడు దర్యావేషు. నెబుకద్నెజర్ రాజుకి సంబంధం లేదు. ఈ దర్యావేషు బాధపడుతున్నాడు. అయ్యయ్యో, ఎంత కుట్ర పన్నారు వీళ్ళు, ఏం చేయగలరా? రాజుగారి శాసనం రాజుగారే మార్చలేరు. అర్థమైందండి? ఏమి చేయలేడు ఇంకా. అలాంటప్పుడు బాధపడుతున్నాడు. భోజనం చేయడం మానేశాడు, ఆర్భటించడం మానేశాడు, సంగీతాలను పక్కన పెట్టాడు. చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడు తెల్లవారద్దా, ఎప్పుడు తెల్లవారద్దా. తెల్లవారగా నిలిపోయాడండి. గుహ దగ్గరకు వెళ్ళిపోయి ఆ గుహ యొక్క ద్వారం దగ్గర దుఃఖ స్వరంతో దర్యావేషు రాజు మాట్లాడుతున్నాడు. జీవము గల దేవుని సేవకుడువైన దానియేలు, నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అడిగాడు. అక్కడి నుంచి స్వరం వస్తుంది. ఏమొస్తుంది తెలుసా? రాజు చిరంజీవి అగుగాక, నా దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపించి నన్ను కాపాడాడు, నన్ను రక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? నిర్దోషి, అంటే నమ్మకంగా ఉన్నాడు గనుక. ఎంత ఇది కాకపోతే దర్యావేషు రాజు బాధపడ్డాడండి దానియేలు విషయంలో. అంటే అన్యజనుల మధ్యలో కూడా ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు దానియేలు. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు మా పాస్టర్ గారి దగ్గర, మా విశ్వాసుల దగ్గర మంచి సాక్ష్యం ఉంటే చాలులే, వాళ్ళ దగ్గర ఎందుకు దండగా? దండగది. వాటిని బట్టే దేవుడు అంచనా వేస్తాడు. వాటిని బట్టే దేవుడు ఆయన పరిధిలో ఉన్నావో, పరిధి తప్పి ప్రవర్తిస్తున్నావో ప్రభువు మనల్ని ఏం చేస్తాడు? ఆయనే అన్యజనులకి వర్షాన్ని, ఆయనే అన్యజనులకి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మనల్ని వద్దన్నాడా? కొంతమంది అజ్ఞానంగా మా దేవుని బిడ్డలైతే చేస్తామండి, వాళ్ళకి ఎందుకు చేస్తామండి, అదేదో మా దేవుని బిడ్డలు చేసుకుంటామండి. ఇది స్వార్థం, అదో టైప్ స్వార్థం. సైతాన్ని కూడా స్వార్థంలోకి తీసుకెళ్తున్నాడు అనమాట. మనుష్యులందరూ ఒక్కటే. హల్లెలూయా. ఆ మంచి సమరయుడు అన్నమే ఆ సమరయుడిని, బాబు నువ్వు మా బిడ్డవేనా, బాబు మా దేవుడి బిడ్డవేనా, నువ్వు యేసుప్రభు తెలుసా నీకు, అలాగైతే తీసుకెళ్తాను అన్నాడా? జస్ట్ అర్థం కావడం కోసం బైక్ మీద పడిపోయి అలా కొన ఊపిరితో కొట్టుకుంటే ఆ బైక్ తీయడం మానేసి నువ్వు మా దేవుడి బిడ్డవేనా, నువ్వు మా యేసుప్రభు చర్చికి వెళ్తావా,
చాలామంది క్రైస్తవులు అలా ఉన్న వాళ్ళని అలాగా మాట్లాడచ్చా? అది అజ్ఞానం కదా, అజ్ఞానం కదా. మన పక్కింటోడు, ఆఖరికి మన శత్రువునే దేవుడు ప్రేమించమన్నాడండి. అన్ని జనుని ప్రేమించొద్దు అన్నాడు. అలా అయితే శత్రువునే, మన ప్రాణం తీయ చూస్తున్న వాళ్ళనే, మన చెంప చెల్లు మరిపిస్తున్న వాళ్ళనే, మనల్ని చూసి ఏడుస్తున్న వాళ్ళనే ప్రేమించమన్నాడు. అలాంటప్పుడు నువ్వు అన్ని జని బాబు వెంకన్న బాబుని కొరుతున్నావా, అయితే సంబంధం లేదు మాకు అనమన్నాడా? కాదండి. ప్రతి ఒక్కరిని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించగలగాలి. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన సాక్ష్యాన్ని సంపాదించుకున్నాడు అన్య రాజుల మధ్యలో. అవసరమైతే వాళ్ళ దగ్గర కూడా గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నట్టే శత్రువుల దగ్గర. వాళ్ళే తప్పైన లోపమైన కనుగొన్న వితల్లో అంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటండి? అందుకేనండి దేవుని ఎదుట బాల్యం నుండి యథార్థంగా నమ్మకంగా దేవుని వాక్య పరిధిలో ఉన్నవాడు తప్పిపోవడం. అందుకే నమ్మకస్తుడు కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో నమ్మకంగా ఉంటాడు. చిన్నప్పటి నుంచి నమ్మకంగా ఉన్నవాడు ఎదిగాక నమ్మకంగా ఉంటాడు. ఏ స్థానములో చిన్న స్థితిలో పెట్టినా ఉన్నత స్థితిలో కూడా నమ్మకంగా ఉంటాడు. అది దేవుడు చెప్తున్నటువంటి, డిక్లేర్ చేసినటువంటి మాట. హల్లెలూయా. నమ్మకంగా లేనివాడికి ఇంకే నమ్మకము రాదు. ఇంకా కుక్కతో ఒక వంకర అన్నట్టు వంకర బుద్ధులు చచ్చే వరకు కనబడతా ఉంటాయి. ఆ బుద్ధి మాత్రం చచ్చే వరకు కనబడతా ఉంటుంది. ఏ బుద్ధి? వంకరతనం పోదు. చూడండి ఎంత అద్భుతంగా జీవము కలిగిన దేవుని సేవకుడు అన్నాడు. అంటే నీలో ఏ తప్పు లోపము ఏ రోజు నేను చూడలేదయ్యా. అంత గొప్ప దేవుడిని దేవుడు. నువ్వు కొలుస్తున్న దేవుడిని నేను ఎలాగ తెలుసుకున్నానంటే నీలో ఉన్న క్వాలిటీస్ని బట్టి నీ దేవుడు జీవం కలిగిన దేవుడు అని తెలుసు నాకు. నీ బ్రతుకును బట్టి, నీ విధానాన్ని బట్టి, నీ నమ్రతను బట్టి, నీ యథార్థతను బట్టి నీ దేవుడు ఎంత గొప్పవాడో నాకు నీ దేవుడి కార్యాలు చూసి తెలవలే, నీ బ్రతుకును చూస్తే తెలిసింది ఇవి దేవుడు గొప్పోడని. జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన నా దేవుడు సమర్థుడు. ఎందుకు? నేను నమ్మకంగా ఉన్నాను కాబట్టి నా దేవుడు నమ్మకాన్ని చూచి నన్ను శత్రువుల కుట్రలో నాశనానికి అప్పచెప్పలేదు, సింహాల బోనులో నశించిపోవడానికి ఆయన నన్ను అప్పగించలేదు. అద్భుతంగా తీర్థంగా సింహాల నోళ్లను మూయడానికి దేవుని దూత పరలోకములో నుండి దిగొచ్చింది నా దగ్గరికి. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతం! మన దేవుడు అతీతుడు అనుకోవడంలో గొప్ప లేదండి. అనంతుడు, శ్రేష్ఠుడు మా దేవుడు దిగొస్తాడు. ఏం దిగొచ్చాడు? సమూయేలు గ్రంథంలో మా దేవుడు శూరుడు రండ్రా అన్నారు 30,000 మంది. మన దేవుడు గొప్పోడు, మన దేవుడు అల్లల్లల్లదిగో ఆ రోజున చేశాడు, ఇల్లల్లుగా ఇదిగో చేశాడు. నీకు చేశాడు చెప్పు, ఇప్పుడు చేస్తాడు చెప్పు. వాళ్ళకి చేశాడు, వీళ్ళకి చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో మా దేవుడు ఎంత గొప్పడో తెలుసా? నీకు ఎన్ని సంవత్సరాలు వచ్చాయి నాకు తెలదు, కానీ ఇన్ని సంవత్సరాల్లో నీ దేవుడు ఎంత గొప్పవాడని చూడగలిగానా? మన గ్రామ పెద్దలు చూడగలిగారేంటి? మనలో ఆలోచింపచేయాలండి మనకి వాక్యం. దానియేలు జీవితంలో ప్రతి ఒక్క రాజు చూడగలిగాడండి దానియేలును బట్టి, దానియేలు దేవుణ్ణి. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరిగింది? దానియేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడంట కోరేషు కాలం వరకు వర్ధిల్లుతూ ఉన్నాడంట. హల్లెలూయా. కోరేషు కాలం వరకు వర్ధిల్లుతుండనంటే నెబుకద్నెజరు కాలంలో వర్ధిల్లాడు. నెబుకద్నెజరు కుమారుడు బెల్షస్సరు కాలంలో వర్ధిల్లాడు. బెల్షస్సరు తర్వాత రాజు, మాదీయుడైనటువంటి రాజు. అప్పుడు దేవుడు పారసీకుల, మాదీయుల రాజులకు అప్పగించాడు సామ్రాజ్యాన్ని. అందులో అతడే దర్యావేషు రాజు. దర్యావేషు రాజు తర్వాత రాజు కోరేషు రాజు. ఈ 4 రాజుల యొక్క హయాంలో కూడా వర్ధిల్లుతూనే ఉన్నాడు. అంచెలంచెల ఎదుగుతూనే ఉన్నాడు. మెట్లు ఎక్కుతూనే ఉన్నాడు. అభివృద్ధిని సాధిస్తూనే ఉన్నాడు. పై చేయిగా ఉంటానే ఉన్నాడు. ఒక పరాయి దేశంలో ఎవరయ్యా ఉన్నతమైన స్థానములో ఉన్నారు అంటే దేవుని బిడ్డ, దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కనుపరిచిన బిడ్డ, అతడే దానియేలు. హల్లెలూయా. నెబుకద్నెజరు టైంలో ఏమైంది దానియేలు విషయంలో అంటే, దానియేలు తన దేవుడిని నమ్ముకున్నవాడు, పరలోకములో తన దేవుడికి ప్రార్థన చేస్తున్న అనుభవం కలిగినోడు, దేవుడు అంటే ఏంటో అవగాహన కలిగినవాడు, దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేటువంటి అవగాహనతో బ్రతుకుతున్నవాడు. అలాంటి టైంలో నెబుకద్నెజరు రాజు గారు ఒక కలగన్నారంట. కలభావం అంతేనండి.
కళాభావమేనా మర్చిపోతాం. కథ చెప్పుకున్నట్టు చెప్పుకుందాం. మీరు పాపం చాలా బడలికతో ఉన్నారని నాకు తెలుసు, కానీ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కళ మర్చిపోయారు, కళభావం మర్చిపోయారంట. మర్చిపోయిన తర్వాత శకున గాండ్రను, గారడీ విద్య కలిగిన వాళ్ళను, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళను, జ్ఞానులు అనబడినటువంటి వాళ్ళను అందరిని కూడా పిలిపించుకున్నాడంట నెబుకద్నెజరు రాజు. పిలిపించుకున్న తర్వాత, ఇదిగో నేను కళ మర్చిపోయా, నాకు కళ చెప్పండి, కళభావం చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, రాజా మనుషులైతే చెప్పలేరు రాజా, మరి ఎవరు చెప్తారు? మీకు జ్ఞానం లేదా? తత్వజ్ఞానం తెల్దా? మీరు జ్ఞానులు కాదా? మీకు కల్దీలు విద్య తెలీదా? ఏం చేస్తున్నారు? నాకు తెలీదు, మీరు చెప్పండి. కాలయాపన చేస్తున్నట్టు కనబడుతుంది రాజుగారికి. వీళ్ళేమో ఈ రాజు ఇట్రా, కళ చెప్తే కళభావం చెప్తాం, కళ మర్చిపోయాడంట, కళ చెప్పాలంట, కళభావం చెప్పాలంట. ఒరే అందరూ ఒక మాట మీద ఉందాంరా, అందరూ వెళ్ళిపోయి మా వల్ల కాదండి అయ్యా, ఖచ్చితంగా దేవతలే దిగి రావాలండి అయ్యా అని చెప్పేద్దాం. ఎవ్వరు జోలికి రాడు. ఒక్కొక్కరు చెప్తుంటే మళ్ళీ బుక్ అయిపోతున్నామని మీటింగ్ పెట్టుకుని వీళ్ళు రాజుగారు పిలిచేటప్పటికి అందరూ ఏకస్వరాలతో, రాజా 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 మార్తాండయ్య నెబుకద్నెజరు రాజా, మీరు కనిన కళ మీరు చెప్పితే ఒకవేళ భావం మేము చెప్పగలం, మీరు కలిన కళే చెప్పట్లేదు, భావం మేము ఎలా చెప్పగలం? కళలే చెప్పగలమయ్యా, దేవతలు దిగి రావాలయ్యా. ఇప్పుడు ఏ దేవతను దించుతాడు? ఇష్టమైన దేవత పేరు పెట్టాడు దానియేలుకి. తర్వాత సందర్భంలో ఆ దేవత వచ్చేద్దా? పోని దేవత దిగిరంటే వచ్చేసి రకమా? బయలు దేవతను కోసేసుకున్నారంట. ఏంటి? చేతులు కోసేసుకున్నారంట, రక్తం చిందించేశారంట. బయలా రా అన్నారంట. బయలేమో నేను రాలేను. ఏ ఆయన ఏమంటున్నాడు? నిజమైన దేవుడు ఎవరు అంటున్నాడు. నేను వచ్చేయగలనేంటి? నిజమైన దేవుడు పక్కన పెట్టి నేను కాదు కదా, నేను రాలేను. మరి వీళ్ళేం బైరా ఎంత పని చేసావా, రా. మీరు కాళ్ళు చేతులు కాదు కదా, మెడకాయ కోసుకున్నా నేను రాలేను. వచ్చారా? మరి నెబుకద్నెజరు రా తెక్కురి చేస్తున్నాడంట. ఇష్టమైనటువంటి దేవత అంటండి ఆయనకి. ఆ దేవత పేరే పెడతాడు నెక్స్ట్ దానియేలుకి. మరే దేవతలు చెప్పాలంటే దేవతలు వచ్చేయి అన్నాడా? ఏమండి, సమాధానము చెప్పువాడు మన దేవుడు మాత్రమే. హల్లెలూయా. మర్మములు బయలుపరిచేవాడు మన దేవుడు మాత్రం. అందుకే దానియేలు అన్నాడు, మర్మములు బయలుపరిచేవాడు ఆకాశమందు లేదా పరలోకమందు ఉన్నాడు, ఇంకెవ్వరి వల్ల సాధ్యం కాదండి. దానియేలు గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం, అద్భుతమైన గ్రంథం. ఎన్నిసార్లు చదివినా కూడా కొత్త కొత్త విషయాలు గ్రహించగలుగుతాం ఆ గ్రంథంలోంచి. జాగ్రత్తగా వింటే ఆ టైంలో అందరూ ఒకే మాట మీద ఉన్నారు కదా. ఏ దేవతను తీసుకురమ్మంటారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? జీతాలు ఇస్తుంటే సగ్గా తింటున్నారా? నాకు కాదు, మీరు చెప్పాలి. చెప్పకపోతే మీ ఇల్లు పెంట కుప్పలుగా చేస్తా. ఏమండి, రాజుగారు ఆజ్ఞ అంటే మాటలా? మన ఇల్లుల్ని పీకేయాలి అని ఒక్క ఆర్డర్ కానీ వచ్చింది అనుకోండి, ప్రధాని దగ్గర నుంచి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ ఆర్డర్ కానీ వచ్చింది అనుకోండి, సపోజ్ పీకుతారా పీకరా? అలాగంటే నమ్మశక్యంగా ఉండలేదా మీకు? సర్లే, మీ షాపులు రోడ్డు మీద కట్టారంట, కొన్ని సంవత్సరాలు నడిచేసిందంట. ఇప్పుడు రోడ్లంట 4 రోడ్లు చేస్తున్నారంట. అప్పుడంట మీ ఇల్లులు మీ షాపులు అడ్డంగా వచ్చేసాయంట. ఇప్పుడు ఆర్డర్ కాపీలు వచ్చేసాయంట. కాళ్ళ వేళ్ళ బండి ఎవ్వడం మిమ్మల్ని పట్టించుకోడు. రైల్వే ట్రాక్ వచ్చిందా రాలేదా? వేసారా లేదా? అలాగే ఇప్పుడు రాజుగారు ఆజ్ఞ వచ్చింది. ఏంటి? పెంట కుప్ప అంటే ఏంటి? పెంట చూసారు ఎలా ఉందో? అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ శవాల దెబ్బలైపోయి పెంటగా పారబోయబడాలి ఎంత ఉంది ఇందులో. రాజుగారు ఆజ్ఞ అమలు పరచడానికి వచ్చేస్తున్నారు. ఎవరో? దూతలు. అప్పటికి దానియేలు దగ్గరికి వచ్చాడు అనమాట. దానియేలుకి విషయం చెప్పాడు. మరి ఇలాగ రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆయన కళను కళభావాన్ని చెప్పమంటే ఒక్కడు కూడా చెప్పనన్నారు, కాలయాపన చేస్తున్నారు. రాజుగారికి కోపం వచ్చి పెంట కుప్పలుగా చేయండి రా అన్నాడు. పెంట కుప్పలుగా చేయడానికి వెళుతున్నాం, అందులో మీరు కూడా ఉన్నారుగా అన్నారు. వాళ్ళు జ్ఞానులే కదా, మరి మీరు కూడా ఉన్నారు కదా అన్నారు. అంటే అప్పుడు అన్నారు, నాకు సమయం ఇవ్వు, నేను నెబుకద్నెజరు రాజు గారికి వచ్చిన కళ
కళాభావాన్ని చెప్పుతాను. హల్లెలూయా. ఎందుకండి ఇంత ధైర్యం వచ్చింది దానియేలుకి? దానియేలు తన దేవుని ఎరిగి ఉన్నాడు. దానియేలు తమ దేవుని చేత ఎర్రగబడి ఉన్నాడు. హల్లెలూయా. నోరు మూసుకుని లేడు. తన దేవుడు శక్తి, సామర్థ్య, బల, పరాక్రమ, ప్రభావ, మహత్య, మహిమలు ఎరిగినటువంటి దానియేలు ఆయన మహిమను దివి నుండి భూమికి దించడానికి ఆయన సమర్థుడు, అందుకు నేను కారణంగా ఉంటా అని మాట చెప్పేశాడు. ముందు రాజుగారి దగ్గర చెప్తాను నేను అని. రాజుగారి దగ్గరికి సమాచారం వెళ్ళింది. ఈయన ప్రార్థనలో ఉన్నారు. ఈయనకే దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. దానియేలు ప్రార్థనలో ఉన్నప్పుడు దానియేలుకే దేవుడు బయలుపరిచాడు. దానియేలు నెబుకద్నెజరు రాజు ఎదుట నిలబడితే, రాజా మీరు కనిన కళ ఇది, కళ భావం ఇది. ఇక నెబుకద్నెజరు రాజు సింహాసనం మీద నిలబడలేకపోయాడు. సింహాసనము నుండి కళ్ళు మూసి తెరిచేటప్పటికి దానియేలు పాదాల మీద సాష్టాంగ పడిపోయాడు. హల్లెలూయా. ఎందుకు సాష్టాంగ పడ్డాడు? ఎందుకు అంత ఎక్సైట్ అయిపోయాడు అంటే, తన రాజ్యంలో తన దేవతలు అన్న వాళ్ళ ద్వారా కాలే, తన తత్వజ్ఞానం కలిగిన వాళ్ళు, జ్ఞానులను పేరు పెట్టుకున్న వాళ్ళు, ఇది అసంభవము రాజా. మనుష్య అన్నవాడు చెప్పలేడు, దేవత అన్నవాడు చెప్తాడంటే, ఇప్పుడు ఇతను మనిషా దేవత? మనిషి అన్నవాడు చెప్పాడంటే తన దృష్టిలో ఇతడు మనిషి అంటాడా దేవత అంటాడా? హల్లెలూయా. అలాగా అనుకున్నాడు కాబట్టే అమ్మ బాబాయ్ దానియేలు సామాన్యుడు కాదు. అందుకే దానియేలు ముందే అన్నాడు, ఏమన్నాడు? మర్మములు బయలుపరిచాడు పరలోకమందున్నాడు, ఆయనే నాకు బయలుపరిచాడు రాజా, అదే నేను చెప్పానని దేవుణ్ణి కనపరిచాడు. కాబట్టి అక్కడ దేవునికి మహిమ దక్కింది. దానియేలుకు మాత్రమే దక్కలే, తన దేవునికి మహిమ దక్కింది. హల్లెలూయా. చూడండి అతడు ఏం చేస్తున్నాడు, నెబుకద్నెజరు రాజు ఏం చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతను పూజించి నైవేద్య ధూపములు అతనికి అర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు, ఈ మర్మమును బయలుపరుచుటకు నీవు సమర్థుడు వైతివే, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగాను నియమించెను. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సాష్టాంగ నమస్కారం చేసి ఇప్పుడు దేవత అని అనుకోవట్లే. ఎందుకు అనుకోవట్లే? మర్మములు బయలుపరిచేవాడు దేవుడు పరలోకమందు ఉన్నాడని ముందు చెప్పేశాడుగా. అందుకని అతనిని పూజించి ధూపద్రవ్యాలన్నీ అతనికి అర్పించండి అని చెప్పి అతనికి ఉన్నతమైనటువంటి పొజిషన్ కల్పించి జ్ఞానులందరికీ ప్రధానుని చేసి గౌరవము, మెప్పు, ఘనత ఇచ్చి అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మర్మములు బయలుపరుచుటకు నీవు సమర్థుడు అయితివే, నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువు మర్మములు బయలుపరిచాడు. హల్లెలూయా. ఏమంటే నెబుకద్నెజరు రాజు ఎంత చెప్పాడండి దేవుడి గురించి? అది నిజమా అబద్ధమా? ఈ రోజున దైవజనులు క్రైస్తవ సమాజానికి బోధిస్తున్నా కూడా అర్థం అవట్లేదు, వాళ్ళు చెప్పట్లే. కానీ దానియేలు యొక్క జీవితములో నుండి నెబుకద్నెజరు రాజు గమనించి గ్రహించి ఎంత పెద్ద లిస్టు చదువుతున్నాడు మన దేవుడి గురించి. మర్మమును చెప్పుటకు నీవు సమర్థుడు అయితేవే, నీ దేవుడు దేవతలకు దేవుడు. నీ దేవుడు ఎలాంటి దేవుడు? దేవతలకు దేవుడు, మర్మములు బయలుపరుచువాడు. ఇంకేం చెప్తున్నాడు? రాజులకు ప్రభువు. హల్లెలూయా. ఎంత చదివాడు అన్యుడు? అన్యజనుడి దగ్గర ఏ సువార్త ప్రకటింపబడితే దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నాడు చెప్పాలి. సువార్త ప్రకటింపబడినందుకు దేవుని గొప్పతనాన్ని చెప్పాడా? దానియేలు తన జీవితంలో దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నందుకు రాజును సహితము కదిలించాడు. హల్లెలూయా. సామాన్యుడండి, సామ్రాట్, మామూలు మనిషి అండి, మహావీరుడండి, శూరుడు నెబుకద్నెజరు రాజు, చక్రవర్తి.
అలాంటి నెబుకద్నెజరు రాజు, నీ దేవుడు దేవతలకు దేవుడు, నీ దేవుడు రాజులకు ప్రభువు, నీ దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు, మర్మము చెప్పుటకు నీవు సమర్థుడు అయ్యావు. నీ దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. ఏమండి, మన బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ రావాలని అది సార్థకత. మన బ్రతుకుల ద్వారా మన గ్రామ ప్రజలు మన దేవుణ్ణి ఎత్తిపట్టాలి. ఇక్కడ ఇతను అన్నాడు, మీ దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు. ఎందుకు చెప్పాడు? దానియేలులో చూసి చెప్పాడు. రాజులకు ప్రభువు, నేను రాజునే, నాకే ప్రభువు నీ దేవుడు. ఏం చూసి చెప్పాడు? దానియేలును చూసి చెప్పాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు. దేన్ని చూసి చెప్పాడు? ఆ మర్మాన్ని చెప్పిన దానియేలును చూసి చెప్పాడు. అంటే ఒక దానియేలును గురించి తన దేవుడు యొక్క మహిమ ప్రకటింపబడింది. ఎవరు బోధించకుండానే, ఎవరు సువార్త ప్రకటించకుండానే, ఏ దైవజనుడు వాక్యం చెప్పకుండానే నిజంగా దేవుడు యొక్క వ్యక్తిత్వం ఏంటో, దేవుడు ఎలాంటి వాడో, ఎలాంటి చిహ్నాలు కలిగిన వాడో నెబుకద్నెజరు రాజు దానియేలును చూస్తూ చెప్పగలిగాడు. హల్లెలూయా. అందుకేనండి దానియేలు అంత గొప్పోడు. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే దేవుడు దానియేలుకి ఏం చేశాడు? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ఇప్పుడు దీవెన కలిగిందా లేదా? అతనికి మెప్పు వచ్చింది, మహిమ వచ్చింది, ఘనత వచ్చింది, ఉన్నతమైన పొజిషన్ దక్కింది. ప్రధానులు, జ్ఞానులు అనబడిన ఆ ప్రధానులకే మహాజ్ఞాని అయి దానియేలు వాళ్ళకు పై స్థానంలో నిలబడగలిగాడు. అక్కడ రాయబడిన మాట ఉంది కదా, ప్రధానిగా నియమించెను. ఇప్పుడు ప్రమోషన్ దక్కింది దానియేలుకి. ఎంత గొప్పోడో తెలుసండి దానియేలు. ఎందుకు? చిన్నప్పటి నుండి దేవుడు అంటే నమ్మకం. అందుకే దేవుని వాక్యంలో కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఇప్పుడు కొంచెములో ఉన్న దానియేలును ఎక్కువలో నియమించింది ఎవరు? దేవుడే. ఒక మాటలో చెప్పాలంటే, నమ్మి 5 తలాంతులు ఇస్తే 5 తలాంతులను మరి 5 తలాంతులుగా చేసుకున్నాడు దానియేలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన జీవితంలో ఎక్కడోళ్ళం అక్కడే ఉండిపోకూడదండి. మన బ్రతుకులో సార్థకత ఏంటో తెలుసా? చచ్చిపోయే వరకు మనల్ని బట్టి దేవుడికి మహిమ రావాలి. మన దేవుడు ఏంటో మనల్ని చూసిన వాళ్ళు డిక్లేర్ చేయగలగాలి. అంతేగాని ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో ఉన్న దేవుడి బిడ్డలను బట్టి దేవుని దూషిస్తున్నారు తెలుసా? వీడు దేవుడి బిడ్డ అయితే అలా చేస్తాడా? ముందేమంటున్నారు? వాళ్ళ దేవుడు అదే చెప్పాడా, వాళ్ళ దేవుడు అలాగే చెప్పమని చెప్పాడా? వంకర సమాధానం. వాళ్ళ దేవుడు అలా మీద అడుపుమని చెప్పాడా? వాళ్ళ దేవుడు అలా కుక్కల్లా మొరుక్కోమని చెప్పాడా? వాళ్ళ దేవుడు అలా వ్యత్యాసాలు చూపించమని చెప్పాడా? ఆ నిజాలు ముందనేస్తారండి. అంటే వాళ్ళకి తెలుసు మా ఓళ్ళు నిజమైన వాళ్ళు కాదని. గట్టిగా చెప్పుకుందాం, ఇందులో ఉంది. మా ఓళ్ళు నిజమైన వాళ్ళు కాదు, నిజమైన వాళ్ళు వాళ్ళే అని వాళ్ళకి తెలుసు. దేవుణ్ణి నమ్ముకున్నాం, ఇలాంటివి చేయొచ్చా అంటే మేము నమ్ముకోలేము, మేమే చేయొచ్చు. మేము నమ్ముకున్నది దేవుడు కాదు కాబట్టి మాకు సబబు, ఒకరోజు పోతాం. మరి మీరు పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టే దేవుణ్ణి నమ్ముకుని ఇలా చేయొచ్చా అంటారు. చూడండి, ఎవరైనా దేవుణ్ణి నమ్ముకుని ఇలా చేయొచ్చా అంటారు. అంతేకాని అన్ని జల్ని దేవుణ్ణి నమ్ముకుని ఇలా చేయొచ్చు అనరు. వాళ్ళకి తెలియకుండా అన్నీ జరిగిపోతున్నాయి. భ్రమ. అర్థమైందా? మనము జీవము కలిగిన దేవుని బిడ్డలం. జీవము కలిగిన దేవుని సేవకుడిని నేను చెప్పుకున్నాడా దానియేలు? మరి దర్యావేషురాజు ఏంటి? జీవము కలిగిన దేవుని సేవకుడా, అనుదినము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినని మాట్లాడాడు. దానియేలు జీవితం చెప్పిందండి, తమ దేవుడు జీవం కలిగినోడని. అసలు దానియేలు జీవితాన్ని బట్టే రాజులకి ఎవరి మధ్యలో ఉన్నాడు? ఆయన రాజుల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన పరిధిలో ఆయన యొక్క నమ్మకత్వం రాజులు ఎదుట తమ దేవుణ్ణి కనపరిచింది, రాజులు ఎదుట తనను కనపరిచింది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దీవెన వచ్చిందా లేదా? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును అనే జాబితాలో నమ్మకస్తుడైన దానియేలును చూడగలుగుతున్నాం. మెప్పు కలుగును, మహిమ కలుగును, ఘనత కలుగును. చూసారా లేదా? ఏమండి, రాజుగారు సాష్టాంగ పడిపోతే తంగిడి పక్కకి వెళ్ళి ఫోటో తీసుకుంటే ఆ ఫోటో ఫేస్బుక్లో నెట్టుకుని వైరల్ చేసేసుకుని రోజులు. అలాంటిది రాజుగారు నెబుకద్నెజరు రాజు వచ్చేసంటే సాష్టాంగ పడిపోతే ఆయన ఏ రేంజ్లో చేసుకోవాలి? ఇప్పుడు
తమ దేవుడు స్తుతింతారు కానీ ఎక్కువ చేసుకోరండి. తెలుసండి? తెలుసా? రాజుగారి పక్కన నిలబడడం కాదు, పాదాల మీద పడిపోయారు. రాజు అంటే మామూలు రాజు అనుకుంటున్నారా? నెబుకద్నెజరు రాజు అంటే. అసలు నెబుకద్నెజరు రాజు గురించి దానియేలు గ్రంథంలో ఏం రాయబడింది? ఆకాశం అంత ఎత్తి దిగిపోయాడు అతను, భూతలం అంతా విశాలించేశాడు, అతను భూతలం అంతా కప్పేశాడు, మహావృక్షంతో పోల్చాడు. ఎవరిని? నెబుకద్నెజరు రాజుని. ఎవరైనా యాండి అన్నారంటే వందసార్లు చెప్పుకుంటారు. నన్ను యాండి అన్నాడు, నిమ్మకాయలు కూడా యాండి అన్నాడు, వంకాయలు ఇచ్చి కూడా యాండి అన్నాడు, ఉల్లిపాయలు ఇచ్చి కూడా యాండి అన్నాడు. అంటే ఇటు ఫోకస్ అంతా కూడా నన్ను యాండి అనాలి. ఏమండి అనాలి, అనాపోతే ఇడు జబ్బు. దేవుని బిడ్డలు కూడా ఇలాగ ఉంటుంటే ఎలాగండి? సార్ అనాలి, లేకపోతే యాండి అనాలి, సార్ అనాలి. పెళ్ళైతే భార్యతో కూడా సార్ అని పిలిపించుకో కొంతమంది. అసలు మరి దానియేలు ఎటువంటి పరిస్థితి అండి? అసలు ఒకసారి కొంచెం క్షుణ్ణంగా అధ్యయనం చేసుకుందాం. అవసరమైతే మళ్ళీ కొత్త సంవత్సరంలో అధ్యయనం చేసుకుందాం. ఎలా ఉండాలి? పాదాల మీద పడిపోవడం మాటలా? పూజకు సంబంధించినవి అన్నీ కూడా ఆయనకి ఒక మాటలో చెప్పాలంటే హారతి ఇచ్చేసారంట. ఇక్కడ రాయబడి ఉంది ఏమనంటే, నైవేద్య ధూపములు అతనికి సమర్పించమని ఆజ్ఞాపించిన. నైవేద్యం ఎవరికి పెడతారు? వాళ్ళ దేవతకి. ధూపం ఎవరికి వేస్తారు? వాళ్ళ దేవతకి. ఇంకో విషయం చెప్పనా, దానియేలుకి తన దేవత పేరు పెట్టేశాడు. దానియేలుకి తమ దేవత పేరు పెట్టేశాడు. ఏమంటే బ్రతికితే ఎలా బతుకుతామండి? హల్లెలూయా. ఎలా బ్రతుకుతాం? అది ఎవరికి మనం సువార్త చెప్పక్కర్లేకుండా, ఎవరికి మనం వాక్యం చెప్పక్కర్లేకుండా, ఎవరికి మనం సాక్ష్యం చెప్పక్కర్లేకుండా మనము బ్రతికే మన బ్రతుకే మన దేవుణ్ణి వాళ్ళ ఎదుట కనపరుస్తుంది. మనం జీవించే మన జీవితమే మన దేవుడిని హెచ్చిస్తుంది. మన ముఖాంతరంగా వాళ్ళు దేవుడిని స్తుతిస్తారు. హల్లెలూయా. మనల్ని బట్టి దేవుడు ఎంత సంతోషిస్తాడండి అలాంటప్పుడు. నెబుకద్నెజరు రాజు కాలంలో జరిగినటువంటి సంఘటన, మహావృక్షముతో పోల్చబడినటువంటి అతీతుడు, మహాసామ్రాట్, చక్రవర్తి దానియేలు పాదాల మీద సాష్టాంగపడిపోతే అది అసలు మామూలు విషయం అంటారు? ఒక్కసారి ధ్యానం చేసుకుంటే మనం ధ్యానం చేసుకుందామండి. పరధ్యానం వద్దు, నిద్ర ధ్యానం అసలు వద్దు. ధ్యానం ఇదండి ధ్యానం చేయమంటే నేను అది కాదు, ఇది ఈ ధ్యానంలో ఉండండి. అంటే మా బాగా పాస్టర్ గారు అన్నారు ధ్యానం అని, ఇలాగ ఉన్నాం, ఇలాగుంటే ఏంటని అడిగితే ధ్యానం అందాం వద్దండి. ఆ పొరపాట్లు వద్దండి మనకి. తమ పొరపాట్లు కనుగొనగలవాడు ఎవడు? మీ పొరపాట్లు మీరు కనుగొనలేరు కానీ నేను కనుగొంటున్నాను, అందుకే చెప్తున్నాను ఆ ధ్యానం వద్దు. చూడండి, దేవతలకి అర్పించే ధూపాన్ని, నైవేద్యాన్ని ఎవరికి అర్పించమన్నాడు? ఇంకో విషయం, దానియేలుకి తమ దేవత, ఇష్టమైన దేవత పేరు పెట్టేశాడు. ఎంత గొప్ప ఉన్నతమైనటువంటి అనుభవం! ఇప్పటి నుంచి వచ్చింది ఇతరకే? చిన్నప్పటి నుంచి దేవుని ఎదుట నమ్మకత్వం అతన్ని రాజులు ఎదుట మహిమ పరిచేలా చేసింది. రాజులు తమ వైఖరిని బట్టి, తమ భక్తిని బట్టి, తమ భయాన్ని బట్టి, తమ శ్రద్ధాశక్తులను బట్టి రహస్యంగా తమ దేవుని ఎదుట చేస్తున్నటువంటి భయభక్తులు రాజుకు తెలియదు. రహస్యంగా తన దేవుని ఎదుట అతనుకున్నటువంటి నమ్మకత్వం రాజు ఎదుట ఇతన్ని ఉన్నతంగా కనపరిచింది. రాజే సాష్టాంగ పడిపోయేలాగా, పాదాల మీద పడిపోయేలాగా, దేవత పేరు పెట్టేసేలాగా, నైవేద్య ధూపాలు సమర్పించేసేలాగా, అతనిని ప్రధానులకే ప్రధానుణ్ణి, జ్ఞానులకే ప్రధానుణ్ణి చేసేలాగా. హల్లెలూయా. నేను అన్నాను కదా, దేవుని ఎదుట మన నమ్మకత్వం, యథార్థత అంతు చిక్కనటువంటి కార్యాలను జరిగిస్తాం. అది ఎన్నటికీ మన ఊహకు అస్సలు ఎట్టి పరిస్థితులు అంతు చిక్కని కార్యం జరిగింది. ఏది నాయన నెబుకద్నెజరు రాజుని ఎదురుపడి నేను చూస్తాను అనుకున్నాడా? ఏమంటే రాజుగారి దగ్గరికి వెళ్ళడం మాటలు ఏంటండి? మీరు నా దగ్గరికి వచ్చేస్తుందంత మెట్లు ఎక్కుని వచ్చేస్తుంటే రాజుగారి దగ్గరికి వెళ్ళడం అసలు ఒక్క మాట, తంగిడి దగ్గరికి వెళ్తారు ఇటు మీరు సేదా, ఇంటికి వెళ్ళిపోతామంటే ఇంట్లో ఉంటాడు కదా అన్నారనుకో, అక్కడ ఉన్నవాళ్ళు ఆపేస్తారు ముందు. అలాంటిది రాజుగారి దగ్గర నిలబడతాడని కానీ, ఏ రోజైనా రాజుగారు అప్రిషియేట్ చేస్తాడని కానీ, గణపరుస్తాడని కానీ, హెచ్చిస్తాడని కానీ, అసలు పాదాల మీద పడిపోతాడని కలైనా కలుండలేదు.
కానీ ఎవరు ఉద్దేశించారు? ఎవరు డిక్లేర్ చేశారు? ఎందుకు ఉద్దేశించాడు దేవుడు? ఎందుకు డిక్లేర్ చేశాడు దేవుడు? ఎందుకు అంత అతీతంగా దానియేలును రాజు ఎదుట ఘనపరిచాడు దేవుడు అంటే, దానియేలు తన బాల్యము నుండి దేవుని ఎదుట కలిగిన నమ్మకత్వము. హల్లెలూయా. రహస్యంగా నీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు. నీ పరిధిలో ఆయన ప్రణాళికలు సిద్ధపరుచుకుంటాడు. నీ పరిధిలో ఆయన చెయ్యాలనుకున్నటువంటి కార్యాలను డిక్లేర్ చేస్తాడు. ఆయన డిక్లేర్ చేసిన కార్యము భూమి మీద ఉన్నటువంటి నీ జీవితంలో జరగక మానదు. హల్లెలూయా. ఏమంటే మనం దేవుని ఎదుట యథార్థంగా ఉంటే ప్లాన్లు వేసుకోక్కర్లే. మనం దేవుని ఎదుట యథార్థంగా ఉంటే ఫ్యూచర్ ఆలోచించుకోక్కర్లే. మనము దేవుని ఎదుట యథార్థంగా ఉంటే ఎప్పుడు ఏమైపోతామో అనుకోక్కర్లే. మన పక్షముగా ఆలోచించే దేవుడు మనకున్నాడు. మన పక్షముగా కార్యము సఫలపరచగల దేవుడు మనకున్నాడు. మన కష్టాల్లోకి దిగొచ్చే దేవుడు మనకున్నాడు. మన ఊహకు మించి కార్యములు జరిగించే సమర్థుడు మనకున్నాడు. ఆయనే మనము సేవిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఏం చేస్తే ఇవన్నీ వస్తున్నాయి? నమ్మకం, యథార్థత. ఈ రోజున దేవుని ఎదుట యథార్థతను కోల్పోయి ఎంతోమంది దేవుడి యొద్ద నుండి వచ్చే అసాధారణమైన అతీతమైనటువంటి అద్భుత కార్యములను కాలదండేసుకుంటున్నారు, చిదిమేసుకుంటున్నారు, పెంటలో పోసేసుకుంటున్నారండి. దేవుని ఎదుట యథార్థత, నమ్మకత్వం మన ఊహకు మించి మనల్ని నిలబెడద్ది. హల్లెలూయా. ఉన్నత పొజిషన్ ఇస్తుందండి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఇక్కడ ఒక మెట్టు స్థానం పైకి ఎక్కాడండి. ఈ సందర్భంలో రాజుగారి చేత కనపరచబడ్డాడు. ఏమంటే రాజుగారిని ఎవరు కనపరచాలండి? అసలు ఆ సామ్రాజ్యములో ఉన్న దానియేలు కనపరచాలి, అవునా? ఆయన కనీసం ఇలా చూడలేకపోయినా అక్కడి నుంచి అయినా ఎవరంటే, హే నెబుకద్నెజర్ రాజుగారు, ఆయన సముఖంలో ఉంటున్నాం మేము. ఆయన దగ్గరికి వెళ్ళే ఎప్పుడైనా వెళ్ళలేదు. కానీ రాజ సముఖములో ఉండి రాజుగారికే మర్మాన్ని చెప్పి రాజుగారి ద్వారానే పూజింపబడి రాజుగారినే పాదాల మీదకు తెచ్చుకున్న ఘనస్థానాన్ని సంపాదించుకున్నవాడు దానియేలు. హల్లెలూయా. ఎంటైర్ మీరు పరిశుద్ధ గ్రంథంలో చూడండి అమ్మా, ఎంటైర్ ప్రతి ఒక్కరిని చూడండి. దానియేలు ఒక అతీతమైనటువంటి వ్యక్తి. ఏ రాజుగారైనా వాళ్ళ పాదాల మీద పడ్డారెట్టి? చెప్పండి, ఏ మనిషి పాదాల మీదనే రాజుగారు పడ్డారా? అంతెందుకండి, 127 సంస్థానాలకి రాణిగారు ఎవరో, ఆవిడ మన దేవుడు బిడ్డ, ఎవరో ఎస్తేరు. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి గజగజ ఉలికిపోతుంది. ఏమంటుంది రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి? ఆయన దండమును చూపకపోతే నా పని అయిపోద్ది. ఎవరమ్మా నువ్వు? బాగానువా? ఎదురు ఏక శరీరమా? నువ్వు రాణివా 127 సంస్థానాలకి? అదేంటమ్మా రాజుగారి దగ్గరికి వెళ్ళడం అంత బాధపడిపోతున్నావు, భయపడిపోతున్నాడు? రాజుగారి స్థాయి అలాంటిది. అలాంటిది నెబుకద్నెజర్ రాజు మహాగణుడండి. అలాంటి నెబుకద్నెజర్ రాజు దానియేలు పాదాల మీద సాష్టాంగపడి ధూప నైవేద్యాలు సమర్పించి అతనిని అప్రిషియేట్ చేసి, ఒక మాటలో చెప్పాలంటే నీళ్లు కాళ్ళు గడిగి నీళ్లు చల్లుకున్నాడు నెత్తి మీద. కాళ్ళు గడిగి దానియేలు కాళ్ళు నీళ్ళు ఏం చేశాడండి? నెత్తి మీద చల్లుకున్నాడు. అప్పుడు అన్నాడు, నీ దేవుడు రాజులకు ప్రభువు. నేను రాజునా? నీ దేవుడు నాకే ప్రభువు. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు? మర్మాలు బయలుపరిచేవాడు. నీవు మర్మమును బయలుపరిచిన వాడవైతివి, సమర్థుడు వైతివి. హల్లెలూయా. ఎంత గొప్పోడండి దానియేలు. ఎందుకు అంత గొప్ప దక్కింది? మరలా చెప్దాం, ఎందుకు అంత గొప్ప దక్కిందండి? బాల్యము నుండి తన దేహాన్ని కూడా అపవిత్రం చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదండి. ఎవరైనా తిండికండి ఏమవుతారండి? నోరు చచ్చిపడిపోయింది. ఎప్పుడో మా అమ్మోళ్ళు అక్కడక్కడ మా ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా మటన్లో చిక్కులు తిన్నాము, అయితే అయింది కానీ మంచి బలిట అవకాశం వచ్చింది, వడబడిపోయాడా? దాన్ని చూసి మసాలాలో దిట్టంగా అద్దించి తెచ్చారేమో. ఫ్రైలు ఉన్నాయి, కర్రీలు ఉన్నాయి, పులుసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద. నోరు ఊరిందా? దేవుని వాక్యానికి అనుకూలమైనదైతే తింటాం, దేవుని వాక్యానికి విరోధమైతే చంపుకుంటాం. బాల్యంలోనే అంత ప్రతిష్ట, బాల్యంలోనే అంత సంకల్పమా? ఏమంటే చిన్నపిల్లలకు పచ్చిని చేయించగలమా మనం? అలాంటిది ఆయన దేవుడు వాక్యం తెలుసుకున్న వాక్యంలో నిలబడిపోయాడండి. హల్లెలూయా. నిలబడిపోయాడు. బాల్యం నుంచి అంతా
అద్భుతంగా దేవుడు కోసం నిలబడ్డాడు కాబట్టే, యథార్థంగా నమ్మకంగా ఉన్నాడు కాబట్టే దేవుడు నెబుకద్నెజర్ రాజుని అతని పాదాల మీద పాడేశాడు. హల్లెలూయా. ఏమండి, దేవుని కోసం మనం ఎంత అతీతంగా నిలబడతామో ఆయన చూచుచున్న దేవుడు అంత అతీతంగా నిన్ను నిలబెడతాడు, అంత అద్భుతంగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఏ అంటే ప్రతి క్షణాన నువ్వు దేవుడు వైపుకు చూస్తున్న విధానాన్ని బట్టి, దేవుడు వాక్యం మీద ఆశ పెట్టుకున్న విధానాన్ని బట్టి, ఎంత ప్రతికూల పరిస్థితి వచ్చినా నీ దేవునికి నీవు ఇచ్చిన ప్రియారిటీని బట్టి ఆయన ఆ కార్యాలు తొంగి చూశాడు. ఆ కార్యాలకు తగిన ఫలము భూమి మీద ఇయ్యక మానడు నీ దేవుడు. హల్లెలూయా. దానియేలుకి దక్కిందండి అంత గొప్ప. షద్రక్ మేషక్ అబేద్నెగోలు కాళ్ళ మీద పడ్డాడేంటి చెప్పండి? షద్రక్ మేషక్ అబేద్నెగోలు కాళ్ళ మీద పడ్డాడా అంటే దానియేలు ఏ స్థాయిలో దేవుడిని మైమరిపించాడు, ఏ స్థాయిలో దేవుడిని సంతోషపెట్టాడు, ఏ స్థాయిలో దేవుడి నమ్మకత్వాన్ని దేవుని ఎదురు కనపరిచాడు అందరికంటే. హల్లెలూయా. అంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న ఏ భక్తుల్లోనూ చూడలేనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు మనం ఈ భక్తుల్లో చూడగలుగుతాం. అందుకే నెబుకద్నెజర్ రాజుని పాదాల మీద పడేశాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. రెండవ సందర్భాన్ని కూడా చెప్పుకుని మనం ముగించుకుందాం. అప్పటి నుంచి కూడా తన దేవుడి వైపుకు చూసుకుంటూ ఏ విషయంలో కూడా నీతిని తప్పకుండా, యథార్థతను తప్పకుండా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని, వాక్కును ఆధారంగా చేసుకుని అతడు జీవిస్తున్నప్పుడు అతని ఆత్మ సంబంధమైన అభివృద్ధి దినదిన అభివృద్ధిలోనికి వచ్చింది. హల్లెలూయా. మొట్టమొదటగా తన దేహాన్ని అపవిత్రపరుచుకోకూడదు అనుకున్నాడు. దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞానానికి సంబంధించిన సమస్తాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత దినాలలో మర్మమును బయలుపరచడం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత బెల్షస్సర్ కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, బెల్షస్సర్కి నెబుకద్నెజర్ రాజు జీవితంలో దేవుని యొక్క పాత్ర ఏంటో తెలుసు. నెబుకద్నెజర్ యొక్క జీవితాన్ని చాలా దగ్గర నుండి చూశాడు బెల్షస్సర్. నెబుకద్నెజర్ రాజు యొక్క కుమారుడు. మన దేవుడు గొప్పతనం ఏంటో కూడా బెల్షస్సర్కు తెలుసు నెబుకద్నెజర్ రాజును బట్టి. నెబుకద్నెజర్ రాజు గడ్డి మేసినటువంటి సందర్భాలు తెలుసు. ఆ తర్వాత తను మరలా దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు ఎలా తనను మరలా సింహాసనం ఎక్కించాడో బెల్షస్సర్కి తెలుసు. అంతేకాదు నెబుకద్నెజర్ రాజు దేవుడు కొరకు మాట్లాడిన మాటలు అన్నీ ఎవరికి తెలుసు? బెల్షస్సర్కు తెలుసు. అయినా కొన్ని సందర్భాల్లో నడినెత్తికెక్కుతాయంటే కళ్ళు. ఇది చాలా ప్రమాదం. అతడు అన్యుడయ్యాడు. అన్యుడి గురించి చెప్పుకుంటున్నాం మనం. కానీ విశేషం ఏంటంటే అన్నీ తెలిసినా, వాక్యం తెలిసినా, పలానాది చెయ్యాలని తెలిసినా, పలానాది చేయకూడదని తెలిసినా, నేటి సార్వత్రిక సంఘంలో, సమాజంలో క్రైస్తవులు అనబడిన వాళ్ళ కళ్ళు నడినెత్తికి ఎక్కుతున్నాయి. అన్నీ తెలిసినా నడినెత్తికి ఎక్కుతున్నాయి. వీళ్ళు వినడం, నోటితో చెప్పడం కానీ అమలు పరచడాలు ఏమీ ఉండవు. కానీ దానియేలు నుంచి మనం ముందు నుంచి కూడా అమలుపరచడం చూడగలుగుతున్నాం. అయితే బెల్షస్సర్కి ఏమైందంటే కళ్ళు నడినెత్తికెక్కి వాళ్ళ తండ్రి దినాల్లో మందిరములో ఉన్నటువంటి ఉపకరణాలన్నీ కూడా తీసుకొచ్చి తమ దేవతల గుళ్ళో పెట్టాడు నెబుకద్నెజర్ రాజు. మరి ఏం పుట్టింది? పోయే కాలం వచ్చింది. అంతే. పోయే కాలం వచ్చేటప్పుడు కొంతమంది విచిత్రంగా, విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దాన్నే మనం ఆత్మ సంబంధంగా అధ్యయనం చేస్తే మన నడత దేవుని ఎదుట విపరీతం అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఏమైపోద్ది? విపరీతం అయిపోయిందంటే నువ్వు పోవడానికే, ఏదో జరగడానికే. అందుకే విపరీతంగా అయ్యేలాగుంటే మన వాక్యాన్ని బట్టి ఏం చేయాలి? అమ్మమ్మో సరి చేయాలి. వాక్యం వస్తున్నా కూడా గ్రహించలేకుండా నెత్తి మీదకి ఎక్కుతుంటే ఏమనుకోవాలి? అమ్మమ్మో సరి చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈయన ఆ దేవతల దగ్గర ఉన్నాయి కదా ఉపకరణాలు, వాళ్ళ దగ్గర చాలా ఉపకరణాలు ఉన్నాయి. విందు చేసుకున్నారు, నాట్యాలు ఆడుతున్నారు, చక్కగా తాగుతున్నారు. బెల్షస్సర్ రాజుకి ఏమన్నాడంటే, ఒరే మా డాడీ తీసుకొచ్చారు కదా ఫలానా యెహోవా దేవుడికి సంబంధించిన ఉపకరణాలు, ఆ వస్తువులన్నీ తీసుకురండి రా, శుభ్రంగా కడిగి తీసుకురండి. ఏం చేస్తారయ్యా? తాగుదాం. ఏం వేసుకుంటాం అందులో? ఈ రోజుల్లో చెప్పుకోవాలంటే బ్రాందీ, విస్కీ, జున్ను, రమ్ము, ఇంకా చాలా ఉన్నాయి కదా, సారా, నాటు సారా, ఇలాంటివి ఉన్నాయి కదా, అలాంటివి అన్నమాట. దేవుడికి ఇష్టమండి అవి. చూడండి, అవేమో ప్రతిష్ఠితమైన ఉపకరణాలు.
ఆ ఉపకరణాలు తెచ్చుకునంట వీళ్ళు అందులో ఏ వేసుకుని ద్రాక్షారస విందులు తాగుతున్నారు. ఎప్పుడైతే బెల్షస్సర్ తాగుతున్నాడో ఆ తాగుతూ తమ దేవతలను స్తుతిస్తున్నాడంట. ఎవరిని? దేవునికి సంబంధించిన ఉపకరణాలలో త్రాగుడుకు సంబంధించినవి వేసుకొని ఆ ద్రాక్షారసాన్ని తాగుతూ తమ దేవతలను స్తుతిస్తుంటే మన దేవుని యొక్క హస్తం వచ్చి గోడ మీద రాయడం ప్రారంభించింది. మీరు పిక్చర్ వేసుకుంటే ఎక్కడే తాగుతున్నాడు ఆ గోడ మీద రాస్తుంది. ఏంటి? ఈ గోడ మీద హస్తం వచ్చేసింది. హస్తం వచ్చేసి రాయడం ఎప్పుడైతే చూశాడో కీళ్ళ నరాలు పట్లు వదిలేసాయి. ఇక్కడ ఉన్నవాడు అలా పడిపోయాడు కింద, కొట్టేసుకుంటున్నాడు. ఇంకా ఇలాగ కొట్టేసుకుంటే మంచం వేసేసారు. మంచమే పడుకోబెట్టేశారు. కొట్టేసుకుంటున్నాడు. ఎవడు కొట్టుకోలేరా? కొట్టుకోగలరు కదా. అలా లో బీపీ అయితే చూడండి ఎలా కొట్టేసుకుంటారు. అలా కొట్టేసుకుంటున్నాడు. ఆ తర్వాత రాత చదివే వాళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు బెల్షస్సరు మరి వాళ్ళ జ్ఞానుల్ని, వాళ్ళకి సంబంధించిన తత్వజ్ఞానుల్ని, వాళ్ళకి సంబంధించిన గారడి విద్య కలిగిన వాళ్ళని, వాళ్ళకి సంబంధించిన ఆ విద్య ఈ విద్య అందరిని పిలుస్తున్నాడు. వాళ్ళు వెళ్ళడం, రాత పైనుంచి కిందకు చూడడం, మా వల్ల కాదయ్యా. ఎవరికి అర్థం కావట్లే. ఆ టైంలో బెల్షస్సరు యొక్క రాణిగారు అంతఃపురంలో ఉన్నారు. ఆవిడికి విషయం తెలిసింది. విషయం తెలిస్తే ఆవిడ రాజుగారి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. రాజా, నీ తండ్రి హయాంలో దానియేలు ఒక ఆయన ఉన్నారు కదా, ఆయన చాలా జ్ఞాన వివేకములు కలిగిన వాడు, మర్మాలు బయలుపరిచాడని మీ నాన్నగారు చాలా ఉన్నతంగా అతను నిలబెట్టారు పొజిషన్లో. మీ నాన్నగారు హయాంలోనే కదయ్యా, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. ఆయన ఒకవేళ తీసుకొస్తే ఆయన తప్పకుండా వ్రాతను చదవగలరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు ఎదుట తన బ్రతుకు అతను ఘనపరిచేలా నిలబడితే ఇతడు చూడలేదు ఏమి ఈ అమ్మాయి ఈవిడి. కానీ ఈవిడి చెవుల్లోకి వచ్చింది ఎప్పటి నుంచో. ఆమె ఎవరిని మర్చిపోలేదు, కానీ బెల్షస్సర్ మర్చిపోలేదా? వీళ్ళు అన్నీ మర్చిపోతారండి. వీళ్ళు కొంతమంది ఉంటారు కదండి, దేవుని బిడ్డలే కానీ చేసిన మేళ్ళు మర్చిపోతారు, ఉపకారాలు మర్చిపోతారు, జరిగిన సందర్భాలు మర్చిపోతారు, సంఘటనలు మర్చిపోతారు. ఇప్పుడున్నదే గుర్తుంటుంది. ఇప్పుడున్న మేళ్ళు, ఇప్పుడున్న బిద్దులు ఎవరితో అన్నా చెప్పాల్సి వస్తే మేళ్ళు ఉన్నాయండి మాకు అంటే ఇవే గుర్తొస్తాయి. ఇంతకుముందు పూరు గుడిసా గుర్తురాదు కదా, అన్వయించుకుందాం కదా. కానీ బెల్షస్సర్ ఏం మర్చిపోయాడు? తన తండ్రి హయాంలో అతీతంగా వాడబడినటువంటి ఒక అద్భుతమైన పాత్రను పోషించినటువంటి ఒక అతీతుడు స్థానములో నిలబడినటువంటి దానియేలును మర్చిపోతే ఆ రాణిగారు దానియేలుని జ్ఞాపకం చేసుకుంది. హల్లెలూయా. వెంటనే దానియేలు వచ్చారు. వస్తే అప్పటికే ఏమన్నారంటే, మీకు ఫలానా 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 బహుమతులు ఇస్తాం, ఎంత అద్భుతంగా గణపరుస్తాం, ఓదారంగు వస్త్రాలు ఇస్తాం, ఎంత కంఠభూషణాలు ధరిస్తాం, ఇదిగో ఇది చెప్పిన వాడికి అని అన్నారు. అప్పుడు దానియేలు రాగానే దానియేలుతో మాట్లాడుతున్నారు. మీకు ఇవి ఇస్తాం, అవి ఇస్తాం, ఈ దానాలు ఇస్తాం, ఆ దానాలు ఇస్తాం చెప్పంటే దానియేలు నీ దానాలు నీ దగ్గర ఉంచుకో. ఏమన్నాడు? నువ్వు చదివేస్తున్నా కానీ పైనుంచి అంతకి నీ దగ్గర ఉంచుకో, రాతే కదా చెప్తాను అని చక్కగా అలా నిలబడి మెనెట్టేకేలో ఫారిసియన్, దేవుడు నిన్ను త్రాసులు వేసినప్పుడు నువ్వు తేలిపోయావు, నీ చాప్టర్ క్లోజ్ అన్నాడు అనమాట. అంటే ఏంటి? నీ చాప్టర్ క్లోజ్, ఇంకా నువ్వు బ్రతకవు. దేవుని త్రాసులో నువ్వేమైపోయావు? తేలిపోయావు అంతే. చూడండి ఎంత అతీతంగా చెప్పేశాడు. అంతమంది చెప్పలేని చెప్పాడు. అంటే అతనిలో ఆత్మ సంబంధమైన అభివృద్ధి, నమ్మకమైన వారికి మెండైన దీవెనలో ఒకటేంటంటే ఆత్మ సంబంధమైన అభివృద్ధిని చూడగలుగుతాం. హల్లెలూయా. ఈవులు చూడగలుగుతాం, తలాంతులు చూడగలుగుతాం, కృపా వరాలు చూడగలుగుతాం, ఆత్మ సంబంధమైన ఎదుగుదల దినము చూడగలుగుతాం. హల్లెలూయా. ఇప్పుడు దానియేలులో ఆత్మ సంబంధమైన ఎదుగుదల దినము చూడగలిగాం. కలల భావాలు, మర్మాలు, పరలోకపు భాష. ఇప్పుడు ఏం చెప్పగలిగాడు ఆయన? పరలోకపు భాషకు అర్థం చెప్పగలిగాడు. పరలోకపు భాష చదవడం ఒక కృపావరం అయితే పరలోకపు భాష అర్థం చెప్పడం మరో కృపావరం. కళే లేనప్పుడు ఆ కళ
తెలుసుకోవడం ఒక కృపావరం అయితే కళాభావం చెప్పడం మరో కృపావరం. ఆత్మ సంబంధమైన అభివృద్ధి ఎవరికి దక్కుతుందో తెలుసా? దేవుడు ఎదుట నమ్మకంగా ఉన్న వాళ్ళకి దక్కుతుంది. మెండైన దీవెన, ఈ మెండైన దీవెనే ఆత్మ సంబంధమైన దీవెన ప్లస్ శరీర సంబంధమైన దీవెన. ఆత్మ సంబంధమైన దీవెన చూడగలుగుతాం, శరీర సంబంధంగా అతను ఉన్నతంగా ప్రమోట్ అవ్వడం చూడగలుగుతాం. అతడు రాజవస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, ఓదారంగు వస్త్రాలు, కంఠభూషణాలు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండడం మనం చూడగలుగుతాం. బెల్షస్సర్ సందర్భం చూద్దాం రండి. బెల్షస్సర్ సందర్భం దానియేలు గ్రంథము 5వ అధ్యాయము దానియేలు 17వ వచనం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ యొద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావము రాజులకు తెలియజెప్పెదను. తర్వాత 28వ వచనం. బెల్షస్సరు ఆజ్ఞయగా వారు దానియేలునకు ఓదారంగు వస్త్రములు తొడిగించి అతని మెడకును బంగారపు హారం వేసి ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి అని చాటించిరి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇంకా ప్రమోట్ అయ్యాడా లేదా? ఓదారంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, కంఠహారాలు, కంఠభూషణాలు, ఇంకా 3వ అధికారి. ప్రభుత్వము చేయుటలో అతడు 3వ అధికారి. ఫస్ట్ ఏమో రాజ సముఖంలో నిలబడ్డాడు. 2వ సందర్భంలో అద్భుతమైనటువంటి ప్రమోషన్, జ్ఞానులకే జ్ఞానయ్యాడు. 3వ సందర్భంలో ప్రధాని, 3వ అధికారిగా, ప్రభుత్వంలో 3వ అధికారిగా అయ్యాడు. అక్కడ కూడా రాజసముఖంలో నిలబడ్డాడు. నెక్స్ట్ జ్ఞానులకే జ్ఞానిగా నిలబడ్డాడు. ఘనత దక్కింది, దీవెన దక్కింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? ఓదారంగు వస్త్రాలు, సన్నపునార వస్త్రాలు, కంఠహారాలు, ప్రభుత్వం చేయు అధికారుల్లో 3వ అధికారి అయ్యాడు. ఆత్మ సంబంధమైన అభివృద్ధి ప్లస్ శరీర సంబంధమైన అభివృద్ధి. ఏ దినానైనా శరీర సంబంధమైన అభివృద్ధిని అడిగాడా? ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కోరుకుని ఉంటాడు ఖచ్చితంగా. దేవుడు అతని ఆశకు మించిన కార్యాలు చేశాడు. ప్లస్ శరీర సంబంధంగా ఏ రోజు కూడా నన్ను ప్రధానిగా చేయి, నన్ను అధికారిగా చేయి, నన్ను 3వ అధికారిగా చేయి, జ్ఞానులకే జ్ఞానిని చేసేయి అన్నాడా? కానీ ఎందుకు చేశాడు దేవుడు? అతనిలో ఉన్నటువంటి నమ్మకత్వం. ఇప్పుడు చూడండి అతను ఎలా వర్ధిల్లాడు. నెబుకద్నెజర్ టైంలో వర్ధిల్లాడు, బెల్షస్సర్ టైంలో వర్ధిల్లాడు. మనం ధ్యానించుకున్న సందర్భం దర్యావేషు సందర్భం, సింహాల బోను వర్ధిల్లాడు. దేవుడు ఆ సింహాల బోనుకు అప్పచెప్పిన వాళ్ళనే సింహాల బోనులో పడేశాడు దేవుడు. రాజుగారే పగ తీర్చుడు నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును. ప్రభువా వాళ్ళని ఏసైనా ఆయన చేశాడా? సింహాల బోనులో, ప్రభువా నన్ను రక్షించి నన్ను కాపాడి ఈ సింహాల నోటిలో నా శత్రువులు పడేలా సహాయం చేయ ప్రభు అండో ఇలా అంటాడు. కానీ దేవుడు డిక్లేర్ చేశాడు. అతడు బయటికి వచ్చాడు. రాజుగారు ఆజ్ఞ మేరకు లోపల వేయించిన దానియేలు యొక్క శత్రువులు సింహాల బోనులో ఎంటైర్ కుటుంబం అంతా పడద్రోయబడగా ఒక్కడ కూడా మిగలలేదంట. ఇతను ఎలా వర్ధిల్లాడు? చివరి మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం. 26 నుంచి చదువుతాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 26. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వములు యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవం గల దేవుడు, ఆయనే యుగయుగాలుండువాడు. ఆయన రాజ్యం నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యాలను చేయువాడు.
ఆయనే సింహాల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు పారసీకుడగు కోరెషు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. అంటే అతని యొక్క నమ్మకత్వం చచ్చే వరకు వర్ధిల్లుతానే ఉన్నాడు. ఆగలేదండి, ఇది సాగిపోయింది అని అంటాను కదా. దేవుడిచ్చేటువంటి దీవెన ఊరుడు నీటి బుగ్గ, అది ఆగదు, సాగుతూ ఉంటుంది, సాగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నెబుకద్నెజర్ రాజుకి ఏ సువార్త ప్రకటించలేదు, ఏ వాక్యం చెప్పలేదు. అతని నమ్మకత్వమే, అతని యథార్థ ప్రవర్తనే నెబుకద్నెజర్ రాజు మన దేవుని యొక్క లక్షణాలను ప్రకటించగలడానికి కారణమయ్యాడు. ఇక్కడ ఎగ్జాక్ట్గా బెల్షస్సరు దర్యావేషు సందర్భంలో కూడా దేవుడిలో ఉన్న లక్షణాలు మాట్లాడుతున్నాడు. చూడండి, దర్యావేషు ఏ సువార్త చెప్పాడు దానియేలు, ఏ వాక్యం చెప్పాడు దానియేలు? తన బ్రతుకును బట్టి తన దేవుణ్ణి అంచనా వేశాడు. ఎవరో మన బ్రతుకులను బట్టి మన దేవుణ్ణి అంచనా వేయాలండి. దేవుడు కోరుకున్నది ఏంటో తెలుసా? నిన్ను బట్టి అన్యజనులలో నా నామానికి మహిమ రావాలి. హల్లెలూయా. దానియేలును బట్టి అన్యజనులే కాదు, గనులు అనబడేటువంటి రాజుల మధ్యలో దేవుని నామానికి మహిమ వచ్చింది. అంటే దేవుడు కోరుకున్నది దానియేలు ముఖాంతరముగా జరిగింది అన్యజనుల్లో. హల్లెలూయా. ఆటోమేటిక్గా వాక్యం నెరవేరిందా లేదా? ఎందుకు నెరవేరింది? అతని యొక్క నమ్మకత్వం. ఎప్పటి వరకు వర్ధిల్లాడు? చచ్చే వరకు వర్ధిల్లాడు. మామూలుగానండి, మామూలు పరిస్థితులు ఉన్నాడా, పొజిషన్లో ఉన్నాడా? వాళ్ళ దేశంలో ఉన్న వాళ్ళ తల తన్నగలిగే పొజిషన్లో రాజులకే ప్రభు అనబడేటువంటి వాడికి దానియేలు నమ్మకంగా ఉన్నందువలన రాజులకు ప్రభు అనబడేటువంటి మన దేవుడు దానియేలుకు అట్టి స్థానాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజులకు ప్రభు అనబడిన వాడు మన దేవుడు, అధికారులకు ప్రభు అనబడిన వాడు మన దేవుడు, అన్యజనులో దేవుని నామం మహోన్నతం, ఆ దేవుడే మన దేవుడు. ఈ రోజున ప్రతి ప్రజ ఎదుట మనము దేవునికి మహిమ తేగలగాలి. హల్లెలూయా. దేవునికి ఏం తేగలగాలి? అవమానం మాత్రం తీయకూడదు. దేవుడు బాధపడతాడు. అన్యజనులలో మిమ్మును బట్టియే నా నామము దూషణ పాలు అవుతుంది. అది కోరుకున్నాడండి దేవుడు. సార్వత్రిక సంగమా, అది కోరుకున్నాడు దేవుడు. ఏం కోరుకున్నాడు? మన ద్వారా దేవునికి మహిమ రావాలని, ఘనత రావాలని, ప్రభావాలు రావాలని. మనం ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, ఏ పట్టణంలో ఉన్నామో, ఏ పల్లెలో ఉన్నామో, ఆ జనాంగము మధ్యలో మన ముఖాంతరంగా దేవునికి మహిమ కలగాలి. మనల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ దేవుణ్ణి మహిమపరచాలి. మనల్ని బట్టి మనల్ని బట్టి మనల్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆజ్ఞల విషయంలో నమ్మకత్వం. ఆజ్ఞ కదది. మీ దేహము దేవునికి ఆలయం, మీ దేహాన్ని మీరు పాడు చేసుకోవద్దు. ఎవడైనను దేహమును పాడు చేసుకుంటే నేను వాడిని పాడు చేస్తా అన్నాడా లేదా? ఆ మాట బాల్యంలో ఎవరు గుర్తుంది? దానియేలుకు. ఇప్పుడు ఆజ్ఞను గైకొన్నాడా లేదా? చిన్నప్పుడే మటన్లలో జాయింట్లు వచ్చినప్పుడు ఏమన్నాడు? అయ్యో బాబోయ్, చెప్పుకుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉందే. మనకి ఏ మాయరోగం వచ్చినా కూడా అలాగే లాగుతూ ఉంటుంది. ఖచ్చితంగా కామెర్లు వచ్చేసినా కూడా మటన్ మీద లాగుతూ ఉంటుంది. డైట్లో ఉన్నా కూడా అయ్యయ్యో అనుకుంటూ ఉంటాం. కానీ బాల్యంలో ఎవరు చెప్పారండి? అంత నిష్టగా బ్రతికాడు కాబట్టే చచ్చే వరకు వర్ధిల్లాడండి. ఎక్కడైనా తప్పైన లోపమైనా చూడగలమా? అన్ని జనులు అంటున్నారు తప్పైనను లోపమైనను కనుగొనలే. ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా మందిలో తప్పులు చూడొచ్చు, చాలా మందిలో లోపాలు చూడొచ్చు. అభిషక్తులు అన్న వాళ్ళు ఒక్కొక్క సందర్భంలో పడిపోయారు. కానీ దానియేలు కడ వరకు దేవునికి నమ్మకంగా ఉన్నవాడు. హల్లెలూయా. గనుడండి, గొప్పోడండి. అయితే గీతే ఉంటే ఇలాంటి మాదిరిగా చేసుకోవాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది దావీదు అన్నవాడే పడిపోయాడు. మనం ఎంత? అది కాదు మాదిరిగా చేసుకోవడం. అది అలాంటి మాదిరిగా చేసుకోకూడదమ్మా. దానియేలాగా ఉండగలగాలి. అతని జీవితాన్ని ఒక్కసారి అధ్యయనం చేస్తే మర్మాలు చెప్పాడండి. రాకడ సూచనలు చెప్పాడండి. రాకడలో ఎలా ఉండబోతుందో చెప్పాడు. అసలు రాజ్యాల గురించి చెప్పాడు. ఎవరిచ్చారండి ఇంత జ్ఞానం? జ్ఞాన వివేకములకు ఆధారమైన దేవుడి యందు నమ్మకం ఉంచాడు కాబట్టి ఆ జ్ఞాన వివేకాలని అతనికి ఇచ్చాడండి.
ఘనతా మెప్పులకు కారకుడైన దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఘనతా మెప్పుల్ని ఇచ్చాడు. రాజులకే రారాజు, ప్రభువులకే ప్రభుడు అనబడిన ఆ దేవునికి నమ్మకంగా ఉన్నాడు కాబట్టి రాజులను పాదాల మీద పడద్రోశాడు. ఆ దేవుని ఎదుట అతను కలిగినటువంటి నమ్మకత్వం అసాధారణంగా అతను నిలబెట్టింది. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎలా ఉందాం? నమ్మకంగా, ఆజ్ఞలో నమ్మకంగా ఉన్నాడు. నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవ్వరిని నీవు పూజించకూడదు. వాళ్ళు ఏమన్నారు? ఒక సందర్భంలో దర్యావేషు రాజు సందర్భంలో మనకు రాజుగారే దేవుడు, ఆయనే దేవుడు, ఆయనకే ప్రార్థన చేయాలి, ఆయన్నే పూజించాలి, ఎవ్వరు ఎవరికే ప్రార్థన చేయకూడదు. ఏమని ఉంటాడు తెలుసా? మేము దేవుని ఆజ్ఞను గైకొనుట న్యాయమా, మీ ఆజ్ఞను గైకొనుట న్యాయమా? అంటే దేవుని ఆజ్ఞను గైకొనే విషయంలో ప్రాణాన్ని లెక్క పెట్టలేదండి. సింహాల బోన్లోకి వెళ్ళిపోతామని తెలీదా దానియేలుకి? ఏమనుకున్నాడో, దేవా నీ ఎదుట నమ్మకత్వాన్ని కోల్పోవడం కంటే చచ్చిపోవడం చాలా బెటర్ నాయనా. ఇప్పుడు నా ఎదుట ఉంది, నాకు చావైనా నో ప్రాబ్లం, నేను నమ్మకత్వాన్ని కోల్పోను. అందుకే దేవుడు నువ్వు చచ్చిపోతే ఎలాగయ్యా, ఎంతోమందికి మాదిరిగా ఉండాలి, నువ్వు చచ్చిపోవో నీ కొరకు నా దేవదూతను పంపుతా. హల్లెలూయా. ఒక మాదిరిగా నిలబెడతా. ఎవరికి జరుగుతాయండి కార్యాలు? యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ ఉంటుంది దేవదూత? నమ్మకస్తుల చుట్టూ ఉంటుంది. నమ్మకస్తులకు అద్భుతాలు దివి నుండి భూకి దిగొస్తాయి. ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య కార్యాలు, సూచక క్రియలు, అద్భుతాలు దిగొస్తాయి. ఎక్కడి నుంచి? మన దేవుడు దగ్గర నుంచి. ఏమేం జరుగుతాయి? అతీత కార్యాలు జరుగుతాయి. నీ ఊహకు మించిన కార్యాలు జరుగుతాయి. అంతు చిక్కవ నీకు అటువంటి కార్యాలు చేసి చూపుతాడు. దేవునికి మహిమ వస్తుంది. నిన్ను మాదిరిగా తీసుకుంటారు. నీకెన్నో విషయాలు బయలుపరుస్తాడు. అతీతంగా ఆత్మ సంబంధమైన అభివృద్ధిని కలుగు చేస్తాడు దేవుడు. నువ్వు అడగకుండా వరాలు ఇస్తాడు, ఈవులు ఇస్తాడు, తలాంతులు ఇస్తాడు, కృపా వరాలు ఇస్తాడు. నిన్ను పైకి ఎత్తుతాడు. చివరికి ఒక జయ జీవితంతో జయశీలుడు యొద్దకు వెళ్ళిపోతావు. హల్లెలూయా. అప్పుడు అద్భుతంగా పాట పాడుకుంటాను. ఎగిరి వెళ్ళిపోవాలి నా రాజుతో, లీనమైపోవాలి ఆ ప్రేమలో. ఈ పాట పాడుకోవడానికి దానియేలు అర్హుడు, యోగ్యుడు. ఈ పాట మనం పాడడానికి యోగ్యతను, అర్హతను సంపాదించుకోగలగాలి. ఇప్పుడు చూడండి, ఆజ్ఞల్లో నమ్మకత్వం చూసారా? తన పనిలో నమ్మకత్వం చూసారా? తప్పైన లోపమైన తన యొక్క భయభక్తిలో నమ్మకత్వం చూసారా? చూసారా? అందుకని మెండైన దీవెనలు కురిశాయి. చూడండి, నమ్మకమైన వాడు కొంచెములు ఉన్నాడో చచ్చే వరకు కూడా ఉన్నత స్థానములు నిలబెట్టిన తప్పైన లోపమైన లేదు అతనిలో. చూసారా వాక్యం నెరవేర్పు? ఏమండి, వాక్యం అద్భుతం అండి. ప్రతి యాంగిల్లో నుంచి కూడా నీకు దేవుడే కనబడతాడు. దేవుని వాక్యం సత్యమే కనబడుద్ది. దేవుని వాక్య సారాంశం సత్యమే కనబడుద్ది. హల్లెలూయా. నమ్మకంగా ఉండు, యథార్థంగా ఉండు, ఆజ్ఞల్లో నమ్మకంగా ఉండు, కుటుంబానికి ఇచ్చిన ఆజ్ఞల్లో నమ్మకంగా ఉండు. నీ పరిధిలో నువ్వు బ్రతికినంత కాలం, చచ్చిపోయే వరకు నీ హయాములో దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండు. అతీతంగా నిలబెట్టి చూపుతాడు దేవుడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక.